హరి ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం. తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మన అందరి లోపట ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం గురించి భగవద్గీత యందు తెలియచేశారు. నీ లోపట ఉన్నటువంటి అంటే ఈ శరీరం లోపట ఉన్నటువంటి మనల్ని మనం తెలుసుకోవడానికి యోగ్యత కలిగినటువంటి ఉపాధి ఏదైనా ఈ సృష్టిలో ఉందా అంటే పరమాత్మ మనిషి ఉపాధి మాత్రమే. తన లోపట ఉన్నటువంటి తనను తాను తెలుసుకొని బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఇక మళ్ళీ శరీరాలు పొందవలసిన అవసరము లేనటువంటి స్థితిని సంపాదించడానికి కావలసినటువంటి అనుకూలతలన్నింటినీ కూడా పరమాత్మ పొందుపరిచినటువంటి దేహం మన యొక్క మనిషి దేహం అండి. ఈ దేహాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ జన్మలోనే బంధ విముక్తులవుతారు. బంధ విముక్తులు కానటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది. అందుకే పరమాత్మ ఏమంటున్నారు, ఒక పనిని చేసేటప్పుడు అది మిమ్మల్ని బంధంలో పడవేస్తుందా, బంధము నుండి విడుదల చేస్తుందా అని ఆలోచించి కర్మ చెయ్యమని మనకు 2వ అధ్యాయంలోనే కృష్ణ పరమాత్మ గొప్పదైన సలహా ఇచ్చారు. యోగ కర్మసు కౌశలం అంటే వివేకంతో కూడినటువంటి కర్మయే మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పేసి పరమాత్మ చెప్పారనమాట. అంటే ప్రతి ఒక్కరూ కూడా యోగము కోసం ప్రయత్నం చేయాలి. అసలు యోగం అంటే ఏమంటారు? ఒక చేప సముద్రంలో నుంచి ఒక అలకి ఏమైంది అంటే సముద్రపు ఒడ్డు కొట్టుకొని వచ్చేసింది అనమాట. అలా వచ్చినప్పుడు ఆ చేప ఏం చేసిందంటే ఆ ఒడ్డు మీద కొట్టుకుంటుందండి. నీళ్లు లేకపోతే చేప ఎక్కువసేపు బ్రతకదు. ఒక వ్యక్తి అటుగా వెళ్తూ ఆ చేపను చూసి జాలిపడి ఏం చేశాడు, ఆ చేపను ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి అతని పరుపు మీద పడుకోబెట్టి ఫ్యాన్ వేసి విసనకర్రతో విసిరాడనమాట. అంటే చేపకు కావలసింది నీరా, లేకపోతే ఇక మిగిలినటువంటి పరుపు, తర్వాత రకరకాలైనటువంటి ఫ్యాన్ గాలి ఇవన్నీ అవసరమా? మనమందరం ఏమంటాం, చేపకు కావలసింది నీరే కదా, మరి ఇతర సౌకర్యాలు ఎందుకు అని చెప్పేసి అంటారు. అదే విధంగా మనం కూడా భగవంతుడి నుంచి విడిపడ్డామన్నమాట. మరి భగవంతుడి నుంచి విడిపడినటువంటి మనకి చేపకు అక్కడ నీరెలా అవసరమో, చేపను నీటిలో విడిచిపెడితే ఎలా అయితే దాని యొక్క ప్రాణానికి హాని కలగకుండా ఉంటుందో, అంటే ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతే అది ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళితే సుఖంగా ఉంటాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? బ్రహ్మానంద సాగరంలో నుంచి పుట్టామండి. మరి మనం అనుభవించే విషయ సుఖాలలో ఏమేమి ఉంటాయి? సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఏదైనా తీసుకోండి, మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అనుభవించే సుఖాలలో నేను ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం ఈ వస్తువులో పొందానని మీరు చెప్పండి. మనం నిద్రపోతే సుఖంగా ఉందంటాం కదా. మీరు రోజు పడుకోవలసిన సమయం కంటే ఇంకో 4 గంటలు పడుకున్న తర్వాత మనం నిద్ర లేచామనుకోండి,
అప్పుడు శరీరంలో ఉన్న శక్తి అంతా తరిగిపోయి నీరసంగా ఉంటుంది. నిద్ర చాలా సంతోషం ఇచ్చిందనుకున్నాం. మరి ఆ సంతోషం మెలకువలోకి రాగానే ఆ సంతోషం ఉందా? ఇప్పుడు మనకేమైంది, శరీరానికి కావలసిన నీరసం వచ్చేసింది. అందుకే నిద్ర కూడా ప్రమాదకరమైన వస్తువని కృష్ణ పరమాత్మ చెప్పారండి. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున అంటారు. అంటే అస్సలు తినకుండా ఉంటే నీరసం వస్తుంది. బాగా తింటే భుక్తాయాసం వస్తుంది. బాగా నిద్రపోతే నీరసం వస్తుంది. అస్సలు తినకపోతే, అస్సలు పడుకోకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ దేనినైనా ఎలా తీసుకోమన్నారు? మితం అనే పదం వాడారండి. అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నారు. అంటే సమస్త దుఃఖములన్నీ ఎలా పోతాయి? యోగమును పొందితే పోతాయి. ఎలా యోగము? మీరు చేసే కర్మలలో ప్రతిదీ కూడా మితంగా మీరు వినియోగించుకోండి. ప్రతి వస్తువుని మితంగా ఉపయోగించుకోండి. ప్రతి వ్యక్తితో మీరు ప్రవర్తించేటప్పుడు మితంగా ప్రవర్తించండి. అంటే మీ యొక్క ఆహారము, నిద్ర, మీ యొక్క ప్రవర్తన, మీ నడత అన్నీ కూడా ఎలా ఉండాలట? మితంగా ఉన్నాయనుకోండి, ప్రమాదం లేదు. మన పెద్దలు మనకొక మాట చెప్తారు. ఏమంటారు? అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఎక్కడైనా మనం అతిగా ప్రవర్తించామనుకోండి, అది చాలా దుఃఖానికి మనల్ని తీసుకువెళ్తుంది. కాబట్టి దేని యందైనా మితంగా ఉండండి. భార్య బిడ్డలతో కలిసి ఉండండి. అతిగా వీళ్ళు లేకపోతే ఉండలేననేటటువంటి అతి ప్రేమను పెంచుకోకండి. వీళ్ళు లేకపోతే ఉండలేనని, వీళ్ళుంటేనే జీవించగలననేటటువంటి మనం అటువంటి ప్రవర్తన అలవాటు చేసుకోకూడదంటారు పరమాత్మ. ఎందుకు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః. ఈ శ్లోకం అందరికీ గుర్తుండాలంటారు శంకరాచార్యుల వారు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి కూడా మరి చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఉన్నాం. తర్వాత పెరిగి పెద్దవుతున్నప్పుడు స్నేహితులన్నారు. స్నేహితుల తర్వాత మళ్ళీ భార్య, పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ పిల్లలు. పిల్లల తర్వాత మళ్ళీ వృద్ధాప్యంలోకొస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? మన యొక్క జీవన విధానం అంతా కూడా మారిపోతూ ఉంది. అంటే ఏదైనా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనతో ఉండేటటువంటి వాళ్ళెవరైనా ఉన్నారా? అంటే మారుతూనే ఉన్నారు. అంటే మారటం అనేది ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలలో ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి, ఏ మార్పుకైనా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం భూమి మీదికొచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలమనే సత్యం మనందరికీ తెలుసండి. మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు కాసేపు కనపడకపోతే, ఒక 2 సంవత్సరాల పిల్లవాడు తల్లి కనపడకపోతే బాగా మారం చేస్తాడు. సాయంత్రం అయ్యేటప్పటికి నాన్నగారేరి, నాన్నగారేరి అని చెప్పేసి మరి 2 సంవత్సరాల పిల్లవాడు తండ్రిని చూడకపోతే చాలా ఇబ్బంది పడతాడు. మరి అలా ఉన్నప్పుడు మరి ఒక 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలొచ్చినప్పుడు వాడేం జేస్తుంటాడు? స్నేహితుల కోసం అని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడు. ఆటపాటల చేత వాడేం జేస్తుంటాడు? అనుభూతిని, ఆనందాన్ని పొందుతున్నాడు. అంటే మన జీవన విధానం మనందరికీ తెలుసండి. నేను చెప్పినా, చెప్పకపోయినా మన జీవితంలో ఇవన్నీ కూడా చూసామనమాట. మరి ఇన్ని విషయాలన్నీ మనకు తెలుసు. ఇందులో ఏది శాశ్వతంగా ఉంటుందని తెలీదు. ఉంటుందని తెలీదా అంటే అందరికీ తెలుసు. ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉండరు అంటాము కానీ, ఆ ఉండరు అనేటటువంటి విషయాలలో ఉన్నటువంటి సుఖదుఖాన్ని మనం ఏం చేస్తామంటే అనుభూతి పొందుతామండి. ఎవరైనా మాటల చేత మనల్ని ఇబ్బంది పెట్టారనుకోండి, దుఃఖపడతాం. అదే మాటల చేత 2 మంచి మాటలు మాట్లాడారనుకోండి, చాలా ఆనందాన్ని పొందుతాం. పరమాత్మ అంటారండి, ఆనందమైన, దుఃఖమైన వచ్చిపోతూ ఉంటాయి కాబట్టి, ఇవి శాశ్వతం కాదు కాబట్టి, మనందరికీ ఎప్పుడూ కృష్ణ పరమాత్మ చెప్పే గొప్ప సత్యమేంటి? దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. సుఖమునందు పొంగిపోకుండా ఉండండి. దుఃఖమునందు కృంగిపోకుండా ఉండండి అని కృష్ణ పరమాత్మ మనకు గొప్పదైన సత్యం చెప్తున్నారు.
పరమాత్మ చెప్పే మాటలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే పరమాత్మ ఏమంటున్నారు? నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. అంటే నీకు సంప్రాప్తించిన దానిని ఎప్పుడూ ద్వేషించకు. నీ దగ్గర లేని వస్తువు కావాలని కోరకు. ఈశ్వరుడు నీకు ఏదిస్తే దానితో సంతృప్తిగా ఉండమని పరమాత్మ మనకి చెప్తున్నారు. మనమేం చేస్తాం? మనం ఒకటి కోరుకుంటామండి. మనం కోరుకున్నది కాకుండా వేరొకటి మనకి దొరికిందనుకోండి, ఎంతో దుఃఖపడతామండి. పరమాత్మ ఏమంటున్నారు? ఏ వస్తువు పట్ల కూడా మీరు కోరిక కలిగి ఉండకండి. ఎందుకు అంటే రుణానుబంధం ప్రకారంగానే మీ దగ్గరికి వస్తువులు, విషయాలు, మనుషులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ రుణానుబంధం తీరిపోగానే అవి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి రుణక్షయే క్షయం యాంతి. రుణం తీరిన వెంటనే అది మన నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచే కొన్ని పద్ధతులు నేర్పిస్తారు. పట్టు విడుపునే ఉండాలి అంటారండి మనిషికి. అంటే పట్టుకోవడం తెలిసుండాలి. అవసరమైనప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మనం ఏం చేస్తుంటాం? కొన్ని వస్తువుల్ని పట్టుకోవటం రాదు. కొన్నింటిని పట్టుకున్న తర్వాత విడిచిపెట్టడం రాదండి. పరమాత్మ ఏమంటున్నారు? పట్టుకోవటం తెలుసుకోండి, విడిచిపెట్టడం కూడా నేర్చుకోండి. ఎందుకు అంటే ఈ దేహ బంధాలన్నీ కూడా శాశ్వతం కాదు. మీరందరూ తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే మీరు ఈ దేహం కాదు అనేటటువంటి సత్యం గుర్తుపెట్టుకోండి. ఈ దేహంలో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే మనమన్నప్పుడు ఈ దేహబంధాలన్నీ మనతో ఉంటాయా? ఒకవేళ ఇవన్నీ నాకు కావాలి, కావాలి అని పట్టుకున్నా అవి వాటన్నింటినీ నేను అనుభవించగలుగుతానా? ఏదో ఒక రోజు ఈ శరీరం పడిపోతుందా లేదా? దేహ ధర్మం ఏంటో గుర్తుపెట్టుకోవాలండి. పుట్టుక, మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ పుట్టుక నుండి మరణం మధ్యలో మనం చెయ్యవలసిన సాధన ఎలా ఉండాలంటే శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితో అంటారు. శాస్త్రమే ప్రామాణికం కాబట్టి శాస్త్రం చెప్పినట్టుగా మన యొక్క జీవన విధానాన్ని మరల్చుకునే ప్రయత్నం చెయ్యాలి. శాస్త్రం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. శాస్త్రం నందు చెప్పబడినటువంటి విషయాలలో ఏది బంధాన్ని కలిగిస్తుందని శాస్త్రం చెప్పిందో ఆ బంధాన్ని కలిగించే విషయాన్ని విడిచిపెట్టాలి. ఏది బంధాన్ని కలిగిస్తుంది అంటే నా కొడుకంటే నాకు ఇష్టమని నేను అన్నాననుకోండి. ఇప్పుడు నా కొడుకు మీద ఉన్న ఇష్టం చేత నేను ఈ దేహాన్ని విడిచిపెట్టాను. ఏం జరుగుతుంది? పరమాత్మ చెప్పినట్టుగానే జరుగుతుంది. యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఈ శ్లోకాలన్నీ ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉండాలి. మనమందరము కూడా జీవ జగత్ ఈశ్వరుడు అనేటటువంటి తత్వత్రయంలోనే మనమందరం మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నామన్నమాట. అంటే చతుర్విధ పురుషార్థములలో చిట్ట చివరిదైనటువంటి మోక్షాన్ని పొందడానికి మనం చేసేటటువంటి ప్రయత్నానికి మనకు శాస్త్రమునందు 12 రకాల దర్శనాల గురించి మాట్లాడారనమాట. ఏంటి ఆ 12 దర్శనాలంటే 6 నాస్తికమైన దర్శనాల గురించి మాట్లాడతారు. 6 ఆస్తికమైన దర్శనాల గురించి చెప్తారనమాట. మరి నాస్తిక దర్శనాలు అంటే చార్వాక దర్శనము, తర్వాత జైన మతానికి సంబంధించినటువంటి దర్శనము, తర్వాత బౌద్ధ మతానికి సంబంధించి 4 దర్శనాలు. మొత్తము ఇవి ఏంటి అంటే వేదాన్ని అంగీకరించకుండా మరి మోక్షాన్ని పొందడానికి కావలసిన మార్గములను సూచన చేస్తూ ఉంటాయి. ఇవి నాస్తికమైన దర్శనాలు. ఆస్తికమైన దర్శనాలు అంటే వేదాన్ని అంగీకరించి ముందుకు వెళ్ళేటటువంటి దర్శనాలన్నమాట. ఇందులో ఏముంటాయి? సాంఖ్యము, యోగము, వైశేషికము, న్యాయ, పూర్వమీమాంస, తర్వాత ఉత్తర మీమాంస అని చెప్పేసి 6 వేదాన్ని అంగీకరించి శాస్త్ర సమ్మతంగా భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గాలను గురించి వివరించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి విషయము కూడా దేనికి సంబంధించి ఉంటుంది అంటే మోక్షాన్ని పొందడం కోసం అని చెప్పేసి రకరకాలైనటువంటి మార్గముల ద్వారా మనమందరం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడంలో ముందుకు వెళ్ళాలి. అంటే ఇందులో
వాళ్ళు చేసుకున్నటువంటి కర్మానుసారంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే మొత్తం మీద మనం ఎక్కడి నుంచొచ్చామో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. మనమందరము కూడా భగవంతుడి యొక్క అంశ అని చెప్పుకుంటున్నాం. మరి బ్రహ్మానంద సాగరంలో నుంచి మనం బయటపడ్డాం. అంటే సముద్రంలో ఉన్న చేప ఒడ్డు మీద పడినప్పుడు అది ఏ విధంగా అయితే దుఃఖాన్ని పొందుతుందో, మనం కూడా ఈ సంసార సాగరంలో ఉన్నంత వరకు కూడా దుఃఖపడుతూనే ఉంటామండి. కృష్ణ పరమాత్మ ఏమంటారు? మృత్యు సంసార సాగరాత్ అంటారు. అంటే మృత్యుముఖమైనటువంటి సంసారంలోనే జీవుడు సుఖాన్ని వెతుక్కుంటూ మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ జన్మలు పొందుతూ ఉన్నాడు. ఇక ఈ జన్మలు పొందకుండా తనను తాను ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నంగా తాను ముందుకు వెళ్ళే విధంగా మన యొక్క కర్మ విధానం ఉండాలి కాబట్టి ఇక్కడ మరి చెప్పబడినటువంటి దర్శనాలన్నీ కూడా మోక్షాన్ని పొందడానికి కావలసిన మార్గాలనన్నింటినీ కూడా మరి చెప్తూ ఉన్నాయండి. అంటే ఇక్కడ సాంఖ్య శాస్త్రమునందు 25 తత్వాలని చెప్పేసి, తర్వాత యోగమునందు మరి 26 తత్వాలు అని చెప్పేసి, తర్వాత పాశుపత శైవ తత్వంలో 31 తత్వాల గురించి మాట్లాడుతూ అవే సత్యము అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అంటే మొత్తం మీద నువ్వు ఈ దేహం కాదు, దేహములో ఉన్న బ్రహ్మము అని తెలుసుకోవడానికి వివిధ రకాలైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తారు. అదే విధంగా గౌడపాదాచార్యుల వారు మరి మాండుక్యంలో మరి ఆయన కూడా కొన్ని పారికలు అని చెప్పేసి కొన్ని విషయాలన్నింటినీ కూడా చెప్పారనమాట. అంటే భగవంతుణ్ణి పొందే మార్గాలు అనేకమున్నాయి. ఈ మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని మీరు అనుసరించండి. ఎక్కడి నుంచొచ్చారో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి శాస్త్రాలన్నీ కూడా బోధిస్తున్నాయండి. అందుకే మామూలుగా జైన మతంలో అయితే ఏం చేస్తారు అంటే సల్లేఖన వ్రతము అని చెప్పేసి ఒకటి చేస్తారండి. సల్లేఖన వ్రతము అంటే ఏంటంటే ఆహారము, నీరు ఏమీ లేకుండా శరీరాన్ని ఏం చేస్తారంటే శుష్కింప చేసేస్తారనమాట. అంటే ప్రాణాన్ని ఏం చేస్తారు? ఆహారం తీసుకోరు, నీళ్లు తాగకుండా ఆ ప్రాణాన్ని బాగా ఆకలి దప్పికల చేత శరీరాన్ని బాగా శుష్కింప చేసి ఆ దేహాన్ని త్యాగం చేస్తే మోక్షాన్ని పొందుతామని చెప్పేసి మరి జైన మతం మాట్లాడుతూ ఉందన్నమాట. అంటే లోపట ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క స్థితిని వీళ్ళు ఏం చేస్తారు? పట్టించుకోరు. ఎంతసేపటికి మోక్షాన్ని పొందాలి అనంటే ఈ దేహ సంబంధమైన విషయాల పట్ల ఏం చేయాలి? విరక్తి భావన రావాలి. నీటి మీద, ఆహారం మీద మరి కోరిక లేకుండా మరి వాళ్ళేం చేయాలి? భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేయడం కోసమని వాళ్లకు మరి కొన్ని సిద్ధాంతాలన్నీ కూడా ఉంటాయి. మరి ఆ సిద్ధాంతాలు పాటించడం ఎంత కష్టమండి. మరి ఎంతో గొప్ప రాజులు కూడా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కొంతమంది తట్టుకోలేక మరి నదులలో దూకి కూడా మరణించినటువంటి చరిత్రలు ఉంటాయన్నమాట. జైన మతానికి సంబంధించి మరి మనకి బౌద్ధ మతానికి సంబంధించి కూడా ఉంటాయన్నమాట. మరి ఇక్కడ చెప్పబడిన సిద్ధాంతాలన్నీ కూడా నాస్తికమైన దర్శనాలు. మరి ఆస్తికమైన దర్శనాలు భగవంతుడిని మనం ఏం చేయాలి? లోపట ఉన్నటువంటి పరమాత్మను మెప్పిస్తూనే ఏం చేయాలి? భగవంతుడు చెప్పినటువంటి పద్ధతులు పాటిస్తే ఈ దేహ సంబంధమైన విషయాల నుండి విడిపడటానికి కావలసిన సులభమైన మార్గాలండి. ఎందుకు నాస్తిక దర్శనాలు వదిలేసి ఆస్తిక దర్శనాలు పట్టుకోవాలంటే మనము భార్యాబిడ్డలకు సంబంధించిన సంసారాన్ని చాలా సుఖప్రదంగానే అంటే దేహ సంబంధమైన విషయాలన్నీ కొనసాగిస్తూ మనం ఏం చేయవచ్చు? లోపట ఉన్న పారమార్థిక సత్యాన్ని తెలుసుకోవడానికి పరమాత్మ ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప విశేషాలన్నీ చెప్పారనమాట. పరమాత్మను చేరుకోవడానికి సులభమైన మార్గాలు ఆస్తిక దర్శనాలండి. భగవంతుడు చెప్పిన విధానాలను పాటిస్తే చాలు. ఒక కర్మను చేయడంలో ఉన్నటువంటి మెలకువ తెలిస్తే చాలు. ఏంటా మెలకువ? ఏంటా మెలిక అంటే మరి కృష్ణ పరమాత్మ చెప్తారు. నిష్కామ కర్మ చెయ్యండి అని చెప్పారు. భగవంతుడు ఏం చెప్పారు? ధర్మచక్రం గురించి మాట్లాడుకున్నామండి నిన్న. ధర్మచక్రం అంటే ఏం చెప్పుకున్నాం నిన్న? అసలు ఈ సృష్టి యొక్క రహస్యం గురించి వివరణ చేశారు. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే మేఘాలలో నుంచి వస్తుంది. ఆహారంలో నుంచి ఏం పుడుతున్నాయంటే సమస్త ప్రాణికోటి కూడా పుడుతుంది అని చెప్పేసి చెప్పారండి. అందుకే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని చెప్పేసి చెప్పారు.
మరి ఈ మేఘాలు ఎక్కడి నుంచి పుడతాయి అంటే, మరి మేఘం అనేది యజ్ఞంలో నుంచి పుడుతుంది. పర్జన్యాదన్న సంభవః. యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుంది? సత్కర్మ చేత వస్తుంది. అంటే మనమందరము కూడా సత్కర్మ చేయాలి. మనం చేసిన పనులన్నీ కూడా భగవంతుడికి నచ్చాలంటే, పూర్వజన్మలలో మనం చేసినటువంటి ఏవైతే దుష్ట కర్మలున్నాయో, ఆ దుష్ట కర్మలన్నింటినీ కూడా ఈ జన్మ ప్రయత్నం చేత సజ్జనులైనటువంటి, సత్పురుషులైనటువంటి మరి సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని చేరి, వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలి? సాధన చేయడంలో ఉన్నటువంటి మెలకువలను వాళ్ళ ద్వారా నేర్చుకోవాలి. ఆచరణతో కూడినటువంటి సత్పురుషుల చెంత చేరి మనం ఏం చేయాలి? వాళ్ళ యొక్క పద్ధతులను మనం కూడా ఏం చేయాలి? మన ఇంట్లో నేర్చుకుంటూ, మన ఇంట్లోనే మనం ఏం చేయాలి? ఈశ్వర సంబంధమైన సాధన చేయడంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, మనం చేసే కర్మలలో ఉన్న దోషాలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు. అంటే నిష్కామ కర్మ చెయ్యాలి. ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చెయ్యాలి. ఎందుకు ఈశ్వరుడికి సమర్పణ చెయ్యాలంటే, ఈ జగత్తునంతటినీ కూడా సృష్టించింది ఈశ్వరుడే కాబట్టి, ఈశ్వరుడు చెప్పినట్టుగానే, ఈశ్వరుడి యొక్క శాసనాన్ని గౌరవించి, మన జీవన విధానాన్ని మలుచుకోవాలనమాట. ఈశ్వరుడు చెప్పినట్టుగా కాకుండా, నాకు నచ్చినట్టుగా జీవిస్తానంటే, మళ్ళీ మనం ఏం చేస్తాం? ఒక పనిని ఎలా చెయ్యాలో తెలియకుండా చేశామనుకోండి, ఆ పని ఎప్పటికైనా సక్సెస్ అవుతుందా? కాదు. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? ఒక పనిని చేసేటప్పుడు ఇప్పుడు మనకేదైనా ఒక ఉద్యోగం చేయాలనుకోండి, ఆ ఉద్యోగానికి సంబంధించిన శిక్షణ లేకుండా ఉద్యోగం చేయగలుగుతామా? ఏ పని చెయ్యాలన్నా చివరికి పొలంలో నాటు పెట్టాలన్నా చూడండి, అది చిన్న పని, సులభమైన పని అనుకుంటారు కానీ, కొద్ది రోజుల పాటు ఏం చేస్తారు? ఆ పొలంలో మరి విత్తనాలను నాటుబెట్టడం లేకపోతే నారు మొలకెత్తించాలంటే ఏం చేస్తామండి నాటు పెట్టాలంటే? నారు మొలిసిన తర్వాత దాన్ని పొలంలో పెడతారు కదండీ! ఆ పెట్టేటప్పుడు కొద్ది రోజుల పాటు ఏం చేస్తారు? ఆ తల్లి పక్కన లేకపోతే ఎవరి పక్కనైనా వెళ్లి కొద్ది రోజుల పాటు ఆ నాటు పెట్టడంలో ఉన్న మెలకువలు తెలుసుకుంటారు. ఎందుకు ఇంత చిన్న ఉపమానం చెప్పానంటే, అంటే ఎంత చిన్న పని ఏముంది పొలంలో మొక్కలు నాటు పెట్టడానికి కూడా ఇంత కష్టమా అంటే, ట్రైనింగ్ లేకుండా ఆ పని యందు నీకు నైపుణ్యం వస్తుందా? రాదు. అదే విధంగా ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో నువ్వు పని చేయాలనుకో, మరి నీకు ఏ విధమైనటువంటి శిక్షణ లేకుండానే నీకు ఆ ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు. అంటే ఎక్కడైనా నీకేముండాలి? ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్ ఎక్కడ దొరుకుతుంది మనకి? నువ్వు ఎక్కడి నుంచొచ్చావో అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన ట్రైనింగ్ ఎవరిస్తారు? ఈశ్వరుడు సద్గురు స్వరూపంగా ఉండి మనందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. అంటే నువ్వొక పనిని చేసేటప్పుడు ఇప్పటివరకు ఒక పని చేస్తే లాభం ఎంతొస్తుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తాం. లాభాన్ని కోరకుండా నువ్వు ఒక పనిని చేసేటప్పుడు పరులకు ఉపకారం జరిగినట్టుగా అంటే ఉపకారం జరిగేటట్టుగా నువ్వొక కర్మ చేస్తే, ఆ కర్మ నిన్నేం చేస్తుంది అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన స్థితిని ప్రసాదిస్తుంది. అంటే మనకు మన తల్లిదండ్రులు, పెద్దలందరూ కూడా ఏం నేర్పిస్తారంటే, ఒక పని చేయడం వల్ల ఎంత లాభమొస్తుందో లాభం గురించి ఆలోచిస్తున్నారే తప్ప, ఆ లాభాన్ని మనం ఏం చేయాలి? 10 మంది యొక్క క్షేమం కోసం పంచేలాగా మనకు జ్ఞానాన్ని అందించేది ఎవరు అంటే సత్పురుషుల యొక్క సాంగత్యమే. సత్పురుషులు ఏం నేర్పిస్తున్నారు? మీకోసం మీరు బ్రతికితే అది మీకేమవుతుంది అంటే బంధమవుతుంది. మీకోసం జీవించే జీవనంలో కొంత భాగాన్ని పరుల కోసం పంచితే, అది మీ యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. అంటే మీ యొక్క శ్రేయస్సు వేరు, మీ యొక్క ప్రేయస్సు వేరు అని చెప్పేసి, మరి మనకు శాస్త్రం నందు చెప్పబడిన సత్యాలన్నింటినీ కూడా సత్పురుషులన్ సత్పురుషులు ఆచరించి, వాళ్ళ జీవితాలను 10 మంది కోసం త్యాగం చేసి, వాళ్ళ త్యాగంతో కూడిన జీవన విధానాన్ని మనకు ఆదర్శంగా నిలబెడితే, మనమేం చేస్తున్నాం? మనం కూడా వాళ్ళ బాటలో నడిచి సంతోషంగా జీవించడానికి కావలసిన ఎన్నో రకాలైనటువంటి జీవన విధానాలన్నింటినీ కూడా నేర్చుకుంటామనమాట. అందుకే ఒక చిన్న ఉపమానం అండి. ఏంటి అంటే భృగు మహర్షి గురించి కృష్ణ పరమాత్మ ఏమంటారంటే, మహర్షీణాం భృగురహం అంటారండి. మహర్షులందరిలో కూడా భృగువుగా ఉన్నది నేనే. సాక్షాత్తు నేనే అని కృష్ణ పరమాత్మ అన్నారు.
ఈ భృగువు సాక్షాత్తు ఈశ్వరుడే అన్నారు కాబట్టి భృగువు ఏం చేస్తున్నాడు? మరి ధ్యానమునందు బ్రహ్మము చేత ఆత్మరాముడు చేత రమిస్తూ ఉన్నాడనమాట. అలా రమిస్తూ ఉంటే అతని కొడుకు ఎవరు? శుక్రాచార్యుల వారండి. ఆ శుక్రాచార్యుల వారు ఏం చేస్తున్నారు? ఆయన కూడా వాళ్ళ నాన్నగారు తల్లిదండ్రులు ధర్మంగా జీవించే జీవన విధానంలో ఉన్నారనుకోండి, పిల్లలు కూడా ధర్మంగా జీవిస్తారు. ఇక్కడ కూడా శుక్రాచార్యుల వారు ఏం చేస్తున్నారంటే తపస్సు చేసుకుంటూ ఉన్నారు. తపస్సు యందు అతడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక శబ్దాన్ని విన్నాడు. ఏంటి అని చెప్పేసి అతడు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఒక అప్సరస ఏం చేస్తుంది? అక్కడ ఆకాశంలో విహరిస్తూ కనిపించిందట. ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు ఏం చేశారు అంటే, ఆ అప్సరస యొక్క అందానికి మైమరిచిపోయి ఇప్పుడేం చేశాడు? ఆమెను తలుచుకుంటూ ధ్యానమునందు తపిస్తూ ఆయన ఆ శరీరాన్ని అక్కడ విడిచిపెట్టేసి మళ్ళీ వేరే ఉత్తర శరీరాలు ధరించడానికి భూమి మీదకి వెళ్ళిపోయాడు. ఇక భూమి మీదకు వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులంటే ఆత్మయందు రమించేటటువంటి వాళ్ళకి మరి కొన్ని సంవత్సరాలు అంటే ఒక 100, 1000 సంవత్సరాలు గడిచిపోయినా వాళ్ళకి ఇంతకాలం గడిచిపోయిందని తెలియదండి. ఈ భృగువు ఒకసారి కళ్ళు తెరిచారు. ఆత్మయందు రమిస్తూ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి చూసేసరికి శుక్రాచార్యుల వారి యొక్క శవము కనిపించిందండి. అంటే అతడు ఏమయ్యాడు? ఆమె యొక్క అప్సరస యొక్క అందాన్ని తలుచుకుంటూ ఏం చేశాడు? బ్రహ్మమునందు రమిస్తేనేమో శరీరం తేజస్సుతో ఉంటుందండి. కానీ మరి నశించిపోయేటటువంటి విషయాల కోసమని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు? రమిస్తూ ఉన్నాడనమాట. అలా రమిస్తూ ఉన్నప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. గమనించాడు. ఏంటి నా కొడుకు ఏమయ్యాడు అని చెప్పేసి చూస్తే భూలోకంలో మరి కొద్ది రోజుల పాటు మరి దేహ సంబంధమైన విషయాల కోసం తాపత్రయపడి అక్కడ ఉన్నటువంటి సుఖాలను అనుభవించి తర్వాత అతనికి జ్ఞానోదయం కలిగి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ కనిపించాడట శుక్రాచార్యుల వారు. అంటే శుక్రాచార్యుల వారు అప్పటికే చాలా జన్మలు ఎత్తారు. ఆయా జన్మలలో తాను పొందాలనుకున్న దేహ సంబంధమైన సుఖాలు అనుభవించారు. ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పేసి వాటి మీద విరక్తి వచ్చి ఓ చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. ఇక్కడ భృగువు కళ్ళు తెరిచేసరికి కొడుకు యొక్క శవం కనిపిస్తే ఇప్పుడు నా కొడుకు యొక్క ప్రాణాలు తీయగలిగిన అధికారం యమధర్మరాజుకి ఎవరిచ్చారని చెప్పేసి యమధర్మరాజుని శపించబోయాడట భృగువు. ఇప్పుడు వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి మీరు జరిగిందేంటో చూడండి అయ్యా, నేనేమి నీ కొడుకు ప్రాణాలను తీయలేదు. నీ కొడుకు ఒక అప్సరస కోసం అని చెప్పేసి పరితపించి ఈ శరీరంలో నుంచి ఆయన జారిపోయాడు. జారిపోయి భూలోకంలో నీ కొడుకు పరిస్థితి చూడు అని చెప్పి చూయిస్తే అప్పుడు భృగువు యమధర్మరాజు కూడా శుక్రాచార్యుల వారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి భూలోకానికి వెళ్ళారనమాట. భూలోకానికి వెళ్ళిపోయి అక్కడ మరి శుక్రాచార్యుల వారికి జ్ఞానబోధ చేశారట. నువ్వు నీ శరీరం చూడు ఎలా ఉందో అని చెప్పేసి చూయిస్తే శుక్రాచార్యుల వారు ఆశ్చర్యపోయారనమాట. నా శరీరం ఎప్పుడూ కూడా మరి బంగారం వలె మెరిసిపోతూ అనేక రకములైనటువంటి హారముల చేత ప్రకాశించేటటువంటి నా దేహం ఏంటి ఇలా కృంగి కృషించి మరి శల్యమైనటువంటి అస్థిపంజర రూపంలో ఉంది. నా శరీరం ఎందుకు ఇంత శల్యమైంది అంటే దేహ సంబంధమైన విషయాల కోసం రమించి నువ్వేం చేసావు? నీ శరీరాన్ని విడిచిపెట్టేసి నువ్వు ఈ భూలోకంలోకి వచ్చావు నాయనా అని చెప్పేస్తే మరి అప్పుడు శుక్రాచార్యుల వారు నేను తెలుసుకున్నాను, నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నానంటే అప్పుడు అతన్ని ఏం చేశారు? మళ్ళీ ఆ పాత శరీరంలోకి ప్రవేశింపబెడితే అప్పుడు అన్నారట, నువ్వు ఈ శరీరంతో కొద్ది రోజులు తపస్సు చేసుకుని మళ్ళీ పూర్వ వైభవాన్ని పొంది నువ్వేం చేస్తావు? రాక్షసుల యొక్క గురువుగా నువ్వు ఉండవలసి ఉంటుందని చెప్పేసి అతనికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పేసి మరి వెళ్ళిపోయారట. అంటే ఎందుకు ఈ కథ ఎందుకు? మనకేమైనా అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అండి. మనం కూడా ఆత్మచేత రమిస్తూ గొప్పదైన బ్రహ్మానందాన్ని అనుభవించగలిగిన యోగ్యత కలిగిన వాళ్ళమే మనమందరం కూడా. ఇక్కడ శుక్రాచార్యుల వారు ఏ విధంగా దేహ సంబంధమైన విషయాల చేత వ్యామోహాన్ని పొంది ఎలా అయితే అనేక జన్మలలో మరి అతను విషయ సుఖాలను పొంది చివరికి ఇవన్నీ కూడా తుచ్చము అని తెలుసుకొని మళ్ళీ తపస్సు చేసుకునే ప్రయత్నం. మొదట ఎలా ఉన్నాడు? తపస్సు చేసుకుంటున్నాడు. చిట్ట చివరికి ఏమయ్యాడు? మళ్ళీ తపస్సు చేసుకున్నాడు.
మధ్యలో గడిపినటువంటి వ్యవహారం అంతా ఇదంతా మాయా. దీనిలో ఏ విధమైనటువంటి ఆనందం లేదు. మనం అనుభవించే సుఖంలో దుఃఖం ఎంతుంది? పర్వతమంతుంది. సుఖము అల్పంగా ఉంది. కాబట్టి అల్పమైన సుఖాల కోసమని పరిగెత్తకుండా, శాశ్వతమైన బ్రహ్మానందం కోసం ఈశ్వరుడు మనల్ని ఎలా జీవించమంటున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవాలనమాట. అంటే మనమందరము కూడా ఆత్మానందాన్ని పొందడానికి కావలసిన యోగ్యతను పొంది ఉన్నాం. మానవ శరీరాన్ని పొందాము అంటే దేవతలకు లేనటువంటి గొప్పదైనటువంటి గొప్పదైన స్థితి ఉందండి మన దేహానికి. అంటే దేవతలైనా బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసిన అర్హత పొందుతారా అంటే వాళ్ళు కూడా మనిషిగా పుట్టి ఈ మానవ దేహానికి సంబంధించిన విషయాలన్నీ తుచ్చములు అని చెప్పేసి, అంటే విషయ సుఖాలన్నీ కూడా తుచ్చములని తెలుసుకుని దేహ సంబంధమైన విషయాలలో విరక్తి కలిగి ఆత్మానుభూతిని పొందడం కోసం ఎవరైతే పరోపకార నిమిత్తంగా కర్మ చేస్తూ భగవంతుణ్ణి మెప్పిస్తారో వాళ్ళు మాత్రమే బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసినటువంటి వైభవాన్ని పొందుతారు. అంటే మనుష్యుడిగా మనం పొందేటటువంటి గొప్పదైన స్థితి ఏమంటున్నారు? బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసిన గొప్ప శరీరం మన దగ్గర ఉంది. ఈ శరీరాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి? శాశ్వతమైన ఆనందం కోసం వినియోగించుకోవాలి. కానీ ఏదో కాసేపు సంతోషాన్ని కలిగించే వస్తువు కోసం తాపత్రయపడితే మాత్రం మన యొక్క మానవ జన్మ వృధా అయిపోతుందని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలని కృష్ణ పరమాత్మ ధర్మచక్రం గురించి మనకు చెప్పారు. మీరందరూ సత్కర్మ చెయ్యండి. పరులకు ఉపకారం జరిగే కర్మయే సత్కర్మ. ఆ కర్మయే యజ్ఞంగా మారుతుంది. ఆ యజ్ఞమునందు యజ్ఞ పురుషుడుగా నేనే ఉన్నానని చెప్పేసి చెప్పారు. మరి ఇన్ని విషయాలు చెప్పినా మనమేం చేస్తామంటే కంటికి కనబడుతున్న భార్య బిడ్డల పట్ల ఉన్న వ్యామోహం ఏం చేస్తుందంటే మనకి సత్య వస్తువుని పొందాలనే కోరిక నుండి మనం ఎప్పుడు దూరంగా వెళ్తుంటామండి. ఎందుకు దూరంగా వెళ్తుంటాం? వెళ్ళడానికి కారణాలు ఏంటంటే మన పక్కింటి వాళ్ళు పెద్ద టీవీ కొనుక్కున్నారు. ఇప్పుడు మన దగ్గర అంత పెద్ద టీవీ లేదండి. ఇప్పుడు మనకి ఇంట్లో టీవీలో మనం వాళ్ళు పెద్ద టీవీలో చూసిన విషయాలనే మనం చిన్న టీవీలో కూడా అనుభవిస్తాం. కానీ పెద్ద టీవీలో చూస్తే కలిగే ఆనందం ఎక్కువగా ఉంటుందని మనం ఏం చేస్తాం ఇప్పుడు? పెద్ద టీవీని మనం కూడా తెచ్చుకునే ప్రయత్నంలో మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఆలోచిస్తాం. మన ఇంట్లో కూడా పెద్ద టీవీ ఉంటే బావుండు. మరి పెద్ద టీవీ కొనుక్కోగలిగిన స్తోమత మనకుందా? లేదనుకోండి. ఇప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు నేనెప్పుడు ధర్మంగానే ఎందుకుండాలి? అధర్మపరంగా కూడా సంపాదించుకోవచ్చు. లంచం తీసుకోవచ్చు. వేరే అవినీతి కార్యాలు చెయ్యొచ్చు. మరి మా పక్కింటి వాళ్ళు కూడా అలా చేస్తూనే ఉన్నారు. అలా సంపాదించిందే ఆయన పెద్ద టీవీ. మరి నేను కూడా అలా చేస్తే ఏంటని చెప్పేసి మనం ఏం చేస్తామంటే భగవంతుడు మనకిచ్చినటువంటి ఉపాధి యొక్క గొప్పతనాన్ని శాస్త్రమునందు తెలుసుకోకపోవడం వల్ల కొంతమంది తెలుసుకున్న విషయ వ్యామోహాల పట్ల వాళ్ళకున్నటువంటి మక్కువ ఏం చేస్తుందంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలో మనం ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం మనల్ని ఏం చేస్తుందంటే అనేక రకాలైన శరీరాలు పొందడానికి కావలసిన స్థితి మనకు కల్పిస్తుందండి. చూడండి ఎంత గొప్పదైన ఉపాధిని పొందామండి. దేవతలకు లేనటువంటి ఐశ్వర్యం మనకొచ్చింది. మరి ఆ ఐశ్వర్యాన్ని మనం ఏం చేస్తున్నాం? కొద్ది రోజుల పాటు అనుభవించే విషయ సుఖాల కోసం మనం పరితపిస్తున్నాం. ఆ పరితాపం ఎక్కడి వరకు అంటే మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందడానికి కావలసిన స్థితియే తప్ప నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళే ప్రయత్నం లేదు. అందుకే ముందుగా మనం చేప కథ చెప్పుకున్నాం. చేపకి ఏం కావాలండి? నీళ్లు కావాలి. మరి ఆ చేపకు ఏ ఏమిస్తున్నాం మనం? చక్కటి పరుపు మీద పడుకోబెట్టాం. ఏసీ వేశాం. ఫ్యాన్ వేశాం. చల్లటి గాలిలో ఉంచే ప్రయత్నం చేశాం. అది సుఖపడుతుందా? సుఖపడదు. నీళ్లలోకి పోయినప్పుడే బ్రహ్మానందాన్ని పొందుతుంది. తనకు స్వస్థత కలుగుతుంది. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తేనే స్వస్థత ఉంటుంది. కానీ పెద్ద టీవీ కావాలనుకున్నాం. పెద్ద టీవీ కొనుక్కున్నాం ఏదో ఒక విధంగా. ఇప్పుడు సంతోషంగా ఉంటారా? పోనీ ఓ పెద్ద బిల్డింగ్ కావాలి అంటారు. పెద్ద బిల్డింగ్ వచ్చాక సుఖంగా ఉన్నారా అంటే ఏం సుఖమండి అంటారు. పోనీ ఒక 100 కోట్లుంటే సుఖంగా ఉంటారా? ఏముందండి 100 కోట్లు అంటారు. అంటే వస్తువులలో లేనటువంటి సుఖం ఎక్కడుంది? నీ లోపలికి తొంగి చూస్తే ఉంది.
ఎలా తొంగి చూడగలం? తొంగి చూడనిస్తాడా పరమాత్మ? అస్సలు చూడనివ్వడండి. ధ్యానంలో కూర్చుంటే మనకు దేహ సంబంధమైన విషయాలకు సంబంధించినవే మనల్ని నడిపిస్తుంటాయి కానీ, లోపట ఉన్నటువంటి మన యొక్క శక్తిని మనం తెలుసుకోలేం. ఎందుకు తెలుసుకోలేమంటే, దేహ బంధాల మీద విరక్తి కలగనంత వరకు నీ యొక్క చూపుని లోపలికి చూడలేవండి. అంటే మన చూపు లోపలికెళ్ళాలి అంటే ఏం చేయాలి? భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము నీకు తెలిసుండాలి. నీవెవరో నీకు తెలిసుండాలి ఫస్ట్. నీవెవరు అంటే, నేను బ్రహ్మానంద స్వరూపమైనటువంటి, స్వస్వరూపమైనటువంటి చైతన్య ఆత్మనే నేను అని తెలియాలి. తెలిసిన తర్వాత వెంటనే మనం వెళ్ళగలమా? ఇప్పుడు ఒక పిల్లవాడు చిన్నప్పుడే ఒక ధనవంతుల కుటుంబం నుండి తప్పించబడ్డాడండి. ఎవడో దొంగ ఏం చేశాడు? ఆ పిల్లవాడి మెడలో ఉన్న బంగారపు గొలుసు కోసం అని చెప్పి ఆ పిల్లవాడిని ఏం చేశాడు? ఎత్తుకొని పోయాడు. మరి ఆ ఎత్తుకొని వెళ్లి ఆ గొలుసు తీసుకునే ప్రయత్నంలో అతని వెంట ఒక నలుగురు పడ్డారు. ఇప్పుడు ఆ పిల్లవాడిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయి వాడికి గావాల్సిన వస్తువును వాడు తీసుకున్నాడు. ఆ పిల్లవాడిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పిల్లవాడిని ఎవరో ఒకరు పిల్లలు లేని వాళ్ళు పెంచుకున్నారు. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు పెంచుకుంటే ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు ఆ పిల్లవాడిని వాళ్ళు పెంచుకున్న వాళ్ళు ఏదో ఒక సాధారణమైన జీవనం గడిపేవాళ్ళు. ఈ పిల్లవాడిని చక్కగా పెంచుకున్నారు. పెంచుకున్న తదనంతరం ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ దొంగ ఈ పిల్లవాడిని గుర్తించాడు. ఆ పిల్లవాడికి చిన్నప్పుడు ఇతడు దొంగతనం చేసినప్పుడు ఆ పిల్లవాడి మీద ఉన్నటువంటి ఏదో ఒక మచ్చ అతన్ని ఆకర్షించింది. ఆ మచ్చ ఇతనికి కనపడినప్పుడు ఈ పిల్లవాడికి చెప్పాడు, "నాయనా, నువ్వు ఈ కుటుంబానికి చెందిన పిల్లవాడివి గాదురా బాబు. నువ్వు పలానా ధనవంతులైనటువంటి, ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళ కుటుంబం నీది. నీది ఈ ఇల్లు కాదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి అంటే చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుందని" చెప్పారు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఆ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోగలడా? ఎవరైతే పెంచారో ఆ పెంచిన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళలేడు. కానీ తనను కన్నవాళ్ళు వేరొక చోట ఉన్నారని తెలిస్తే వాళ్ళని ఒక్కసారైనా చూడాలనుకుంటాడా? చూడాలనుకోడా? మనమేమంటాం? వీళ్ళు పెంచిన వాళ్ళు వీళ్ళెంత గొప్పవాళ్ళైనా కన్నవాళ్ళని చూడాలనే కోరిక అది రక్త సంబంధం కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లవాడిని రక్త సంబంధం వైపు లాగుతుంది. దానికోసం ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? చాలా కష్టపడతాడు. తన రక్త సంబంధీకులను వెతకటం కోసమని వెళ్తాడండి. వెళ్ళేటప్పుడు వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? తనను పెంచి పోషించినటువంటి వాళ్ళను ఊరికే అలా వదిలేసెళ్తాడా? వెళ్ళడు. ఏం చేస్తాడు? ఈ తల్లిదండ్రులకు కావలసినవన్నీ కూడా సమకూర్చి ఏం చేస్తాడు? తన రక్త సంబంధీకుల కోసం అని చెప్పేసి ఇతడు తన ప్రయాణాన్ని కొనసాగించినట్టు మనకి కూడా సద్గురువు ఏం చేస్తారంటే, నీ లోపట ఉన్న బ్రహ్మముని నువ్వు తెలుసుకునేలాగా జ్ఞాన ఉపదేశం చేస్తారు. మీరందరూ ఈ దేహం అనుకుంటున్నారు. ఈ దేహములో ఉన్నటువంటి సత్య ఆత్మయే మీరు అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఈ దేహ సంబంధమైన విషయాలు మనకెలా ఉన్నాయంటే అడ్డంకిగా ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి మనకేం చేస్తాయి భార్య, బిడ్డలు, సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక హోదా మనల్ని పరిగెత్తిస్తూ ఉంది. ఇప్పుడు యోగమును పొందడానికి అంటే లోపట ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి, సాధన చేయడానికి మనకు కష్టం అనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం? అయ్యో! నేనెవరో నాకు తెలియకున్నా బావుండేది. ఈ దేహ సంబంధమైన విషయాల్లో సంతోషంగా అందరితో పాటు నేను కూడా గొప్పగా బతికేవాడిని. ఇవాళ ఈ దేహమే నేను అనుకుంటూ జీవించినా నాకు సుఖం లేదు. ఎందుకంటే, నేను సత్యస్వరూపమైన ఆత్మని అని చెప్పారు. ఆత్మ యొక్క గొప్పతనం చెప్తున్నారు. దీనికి పుట్టుక లేదు. అజోనిత్య శాశ్వతోయం పురాణం అన్నారు. దీనికి పుట్టుక లేదు. శాశ్వతమైనది నిత్యము ఉంటుందట. ఆనందంతో ఉంటుందట. ఈ దేహానికి సంబంధించిన విషయాలన్నీ ఎన్నో రకాలైన దుఃఖాలున్నాయి. ఈ దుఃఖాల నుండి నేను బయటపడి నన్ను నేను చేరుకునేది ఎలా? అన్నప్పుడు కొంతమంది ఏమంటారు? సన్యాసం తీసుకుంటే హాయిగా మన సాధన సాగుతుంది అంటే, పరమాత్మ అంటారు, నీ యొక్క బాధ్యతలు ప్రారబ్ధ కర్మలో నీకున్న బాధ్యతలు నువ్వు నిర్వర్తించాల్సిందే అంటారు. నీకంటూ నీ మీద ఆధారపడిన భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు వీళ్ళకి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా నువ్వేం చేయాలి? నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తూనే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన సులభమైన మార్గాలను నువ్వు ఆచరిస్తూనే నీవేం చేయవచ్చు? వీటన్నింటిని విడిచిపెట్టి నీ లోపట ఉన్న ఆత్మ సుఖాన్ని పొందవచ్చని మనకు కృష్ణ పరమాత్మ జ్ఞాన ఉపదేశం చేస్తున్నారు.
అర్జునుడు కూడా ఏమన్నాడు? నా బంధువులందరినీ చంపలేనండి అన్నాడు. మరి బంధువులందరూ శాశ్వతం కాదు. ధర్మంగా ఉన్నవారికి మాత్రమే భూమి మీద జీవించగలిగిన అర్హత ఉంటుంది. ధర్మాన్ని తప్పినటువంటి వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ శిక్ష వేయడంలో మీరు కూడా మీ యొక్క పాత్రను మీరు పోషించవలసి వస్తుందని అర్జునుడికి చేసిన జ్ఞాన ఉపదేశం మన అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ ధర్మం కేవలం అర్జునుడికేనా అండి? అర్జునుడు మాత్రమే అధర్మంగా ఉన్నటువంటి దుర్యోధనాదులందరినీ కూడా చంపడం ఆయన ధర్మం మాత్రమేనా? మనందరి బాధ్యత ఏంటి? అధర్మంగా ఉన్నవాడు మన ఇంటి యందు ఉన్నా వాడిని చక్కదిద్దవలసిన బాధ్యత మన మీదుంది. అవసరమైతే వాడిని శిక్షించవలసిన బాధ్యత మన మీద ఉందనే కదండీ! కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానం ఎందుకు అందిస్తున్నాడు? ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే సొంతవాడు తప్పు చేసినా శిక్షించాలనేటటువంటి కోరిక. ఎందుకు? అధర్మంగా ఉన్నవాడు ఇంకో నలుగురిని అధర్మపరులుగా చేస్తాడు కాబట్టి, అధర్మపరుడైనటువంటి వాడు మన ఇంట్లో ఉన్న వాడిని శిక్షించాల్సిందే తప్ప, వాడిని దాచిపెట్టడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా, నిష్పక్షపాతంగా ఉండడానికి కావలసిన జ్ఞానం ఆత్మజ్ఞానం మాత్రమేనండి. ఆత్మజ్ఞానం తప్ప నీకే జ్ఞానమైనా ఉండండి. నీవు ఒక డాక్టర్‌వి కానివ్వండి, నువ్వు ఒక యాక్టర్‌వి కానివ్వండి, నీకు సంపదలు ఉండనివ్వండి, నీకేదైనా ఉండనివ్వండి. అధర్మపరుణ్ణి శిక్షించాలి అంటే ఆత్మజ్ఞానానికి మించిన జ్ఞానం, ఏ జ్ఞానం కూడా నీవు సమాజంలో ఉన్న చీడ పురుగుల్ని ఏరి పాడేయటానికి మరి నీకు ధైర్యం ఉండదండి. నీకున్న ధైర్యమంతా నీ లోపట ఉన్న సచ్చిదానందమే నీ ధైర్యమండి. అంటే మనందరికీ పరమాత్మ చెప్తున్నారు. నేను చెప్పిన ధర్మం పాటించాలి. సత్కర్మయందు నేనుంటానన్నాడండి. ఆ సత్కర్మను మనం చేసేటప్పుడు మన మనసు ఏం చేస్తుంది? ఎదురు తిరుగుతుంది. నీ పిల్లవాడు తప్పు చేశాడు. వాడిని పోలీసులకు పట్టించాలి. పట్టించాలంటే మనసు ఒప్పుతుందా? సినిమాలలో చూస్తే మనకేమనిపిస్తుంది? అబ్బా! ఇతడురా గొప్పవాడు. కొడుకు తప్పు చేసినా, ఆ కొడుకును కూడా ఆయన ఏం చేశాడు? పోలీసులకు అప్పజెప్పాడు. లేకపోతే అతన్ని షూట్ చేసి చంపేశారన్నప్పుడు మన మనసు ఎంతో ఆనందాన్ని పొందుతుంది. ధర్మంగా ఉండేవాడు కొడుకుని కాపాడుకుంటే మనం ఆ సినిమాని చూసి ఏమంటాం? సినిమా బాగా తీయలేదు. ధర్మపరుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? కొడుకు తప్పు చేసినా వాడిని శిక్షిస్తాడు. అలాంటి తీర్పు ఉంటేనే మనం సంతోషపడతాం గానీ, అలాంటి తీర్పు లేకపోతే మనం సంతోషపడమండి. మనకి సినిమా చూస్తున్నంత సేపు మనకెందుకు ధర్మంగా ఉన్నవాడు గెలవాలి, గెలవాలని అనుకుంటామంటే, మనమందరం గూడా ధర్మ స్వరూపాలమే కాబట్టి. మనందరిలో కూడా ఆ స్వస్వరూపమైన ఆత్మ మనందరిలో కూడా ప్రకాశిస్తుంది కాబట్టి, మనకేమనిపిస్తుంది? అధర్మపరుడైనటువంటి వాడు శిక్షించబడాలి. ధర్మపరుడైన వాడు రక్షింపబడాలని మనం కోరుకుంటాం. కానీ, మరి తన కొడుకే అంటే ఇప్పుడు సినిమాలో చూస్తే ఏమనుకున్నాం? అధర్మపరుడు చావాలనుకున్నాం. ఆ అధర్మపరుడు మనింట్లోనే ఉంటే ఇప్పుడేమనుకుంటాం? అయ్యో! నా కర్మండి అధర్మపరుడు నా ఇంట్లోనే ఉన్నాడు. వీడిని రక్షించుకోవాలి అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? ధర్మాన్ని విడిచిపెడుతున్నాం. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అధర్మంగా ఉండడానికి నీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించావు. అంటే ఇప్పుడు ఇది నీకేమైంది? విరుద్ధమైన చర్య. ధర్మానికి విరుద్ధమైన చర్యను నువ్వు కూడా చేపడుతున్నావు. ఎందుకు చేపడుతున్నావు? బంధు ప్రీతి. మరి ఈ బంధు ప్రీతిని పోగొట్టగలిగిన ఆయుధం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. నీవెవరు? నీ పిల్లవాడెవరు? అంటే నీవు నీ పిల్లవాడిగా కనపడుతున్న వాళ్ళందరూ కూడా స్వస్వరూపమైన ఆత్మయే. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే దారము యందు ఉన్నటువంటి అనేకమైనటువంటి మణులన్నీ కూడా కంటికి కనపడనటువంటి ఆ దారము ఆధారంగా మణులన్నీ హారముగా కూర్చబడినట్టుగానే మరి భగవంతుడి యొక్క అస్తిత్వం చేతనే సమస్త ప్రాణులు కనపడుతూ ఉన్నాయి. మరి ఈ ప్రాణులన్నింటిలో ఉన్న చైతన్యం ఒక్కటే అన్నప్పుడు నీ కొడుకుగా ఉన్నది ఎవరు? నువ్వే. ఈ శరీరంతో ఉన్నది ఎవరు? నువ్వే. ఒక చిలుకగా ఉన్నది ఎవరు? నువ్వే. అంటే అంతటా మనమే ఉన్నారనే సత్యం తెలిసినా మనమెందుకు ఆ సత్యంతో జీవించలేము? ఎందుకు అంటే రక్త సంబంధీకులు అంటే మనం పొందినటువంటి ఈ శరీరానికి సంబంధించి ఇది నేను అనుకుంటాం కాబట్టి, ఈ శరీరానికి సంబంధించిన ప్రతిదీ నాది అనుకుంటాం కాబట్టి, మరి ఈ శరీర సంబంధం లేని వాళ్ళను పరాయి వాళ్ళు అనుకుంటాం. మరి మన మనసుకు నచ్చిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళను స్నేహితులనుకుంటాం. వాళ్ళని కాపాడుకోవాలనుకుంటాం.
ఎవరో దారిన వెళ్ళేవాడు వెళ్తుంటే, వాడికి మంచి చెయ్యాలంటే మాత్రం మనసు అంగీకరించదు. మరి ఈ తారతమ్యాలన్నీ పోగొట్టగలిగిన జ్ఞానం ఆత్మజ్ఞానమే. నీ కొడుకుగా ఉన్నదెవరు? ఆత్మస్వరూపమే. పశుపక్షాదులుగా ఉన్నదెవరు? ఆత్మస్వరూపమే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి ఎవరు? స్వస్వరూపమైన ఆత్మయే అంతటా ఉన్నది అని చెప్పి, ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత అర్జునుడు ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మ మయాచ్యుత. అంటే నాకున్న అజ్ఞానం అంతా పోయిందండి. నేనెవరో నాకు తెలిసింది. ఇప్పుడు చెప్పండి మీరెవరిని చంపమంటే నేను వాళ్ళని చంపేస్తానన్నాడండి. అంటే మనం కూడా భగవద్గీత మొత్తాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మనకేం తెలియాలి? ఈ శరీరము నేను కాదు, శరీరంలో ఉన్న సత్య ఆత్మయే నేను అన్నప్పుడు, దేహ సంబంధమైన విషయాలతో నీ కర్తవ్యాన్ని నీకు పరమాత్మ గుర్తు చేస్తున్నాడా లేదా? ధర్మాన్ని రక్షించడమే నీ యొక్క బాధ్యత. ఆ బాధ్యతలో నీ నీ కన్నవాళ్లే, నీ కడుపులో పుట్టిన వాళ్ళే, మరి నీకు ఎంతటి ఆప్త బంధువులైనా తప్పు చేస్తే తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు చేశావని ఎదిరించగలిగినటువంటి ధైర్యం నీకు కలిగినప్పుడు ఎలా కలుగుతుంది? నీ లోపట ఉన్న ఆత్మ యొక్క శక్తిని నువ్వు గనక నమ్మితే, ఆ ఆత్మశక్తిని గనక నువ్వు పొందగలిగితే అప్పుడు నీకు ధైర్యం వస్తుందండి. ఆ పరమాత్మ చూసుకుంటాడు. అధర్మపరుణ్ణి మరి మనం ఏం చేయాలి? శిక్షించాలనేటటువంటి ధైర్యం రావడానికే భగవద్గీతను అధ్యయనం చేయమని చెప్తారనమాట. భగవద్గీత యొక్క అధ్యయనము మాత్రమే నీ లోపట ఉన్నటువంటి నూతనమైనటువంటి శక్తిని నీకు తెలియచేస్తుంది. అలా కాకపోతే దేహానికి సంబంధించి అయ్యో! నా కుటుంబము, నా పిల్లలు, నాకిన్ని ఆస్తులున్నాయి, నాకింత మాత్రం అంటే మన పరిధి ఏమవుతుంది? కొంత మేరకుంటుంది. మన పరిధిని విస్తృతం చేయగలిగిన శక్తి ఎక్కడుంది? మన లోపటే ఉందనే సత్యం తెలుసుకొని, లోపట ఉన్న ఆత్మ చైతన్యాన్ని మేలుకొలపడానికి మనము బాహ్యమునందు చేసేదేంటి అంటే, మనం చేసే కర్మయందు దోషము లేకుండా ఉండాలి. ఒక పనిని చేసేటప్పుడు అది భగవంతుడికి ప్రీతికరమైనదై చేసుండాలి. భగవంతుడికి ప్రీతికరం కానటువంటి కర్మ ఏదైనా అది నిన్నేం చేస్తుంది అంటే, పాపపు జీవనాన్ని గడపటానికి కావలసిన స్థితిని నీకు అందిస్తుంది. ఇన్ని విషయాలు ఎందుకు చెప్పుకున్నామంటే, కృష్ణ పరమాత్మ ఎవరైతే ధర్మచక్రాన్ని విడిచిపెడతారో, అలా విడిచిపెట్టిన వారికి ఏం జరుగుతుంది అనంటే, ఆయన చెప్తున్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో మోగం పార్థ సజీవతి అంటున్నారు. అంటే మనకు లోకంలో చాలా మందిని చూస్తామండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా శ్రేష్టంగా ఉంటారు. కానీ మధ్యలో వాళ్ళెందుకో దారి తప్పుతారు. దొంగతనాలు చేయడంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసేటటువంటి కర్మలలో ధర్మాన్ని తప్పి అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు వీళ్ళిలా అయిపోయారు? అని చెప్పేసి మనకి అర్థం కాదు. అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం? ఆ! డబ్బు కోసం కొంతమంది ఇలాంటి తప్పు చేశారంటారు. లేకపోతే ఇంకా వేరు వేరు విషయాల కోసమని వీళ్ళిలా తప్పు చేశారు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. మరి అందుకే అంటారు. ఏమంటారు? ఇంటి గుట్టు ఈశ్వరుడికెరుక అంటారు. ఇంటి గుట్టంటే నువ్వు ఈ దేహంతో ధర్మంగా జీవిస్తున్నావా? అధర్మంగా జీవిస్తావా? ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తారు? నీ లోపటున్నటువంటి పెరుమాళ్ళు నిర్ణయిస్తారండి. ఆ లోపటున్న ఆయన ఏం చేస్తాడు? ఈ దేహం చేత నువ్వు చేసేటటువంటి కర్మలలో ధర్మం లేదనుకోండి, ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే నీ చేత పాపపు కర్మలు చేయిస్తాడు. నేనే చేయిస్తానని పరమాత్మ ఒప్పుకుంటున్న శ్లోకమండి ఇది. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అఘాయురింద్రియారామో పాపపు జీవితాన్ని ఇంద్రియ లోలుడుగా కొంతమంది చూడండి, "నువ్వు చచ్చిపోతావురా బాబు సిగరెట్ తాగకు" అంటే, "నేను సిగరెట్ తాగకుండా ఉండలేనండి" అంటారు. సిగరెట్ తాగకపోతే ఇప్పుడే చనిపోతానేమో, తాగితే ఇంకొంతకాలం బ్రతికుంటాను కదా అని, వాడి యొక్క వ్యసనాన్ని ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నాడు? వాడు చేసినటువంటి పాపపు కర్మ యొక్క అనుభవమే వాడికేం చేస్తుంది? ఇప్పుడు వాడు ఒక ఇంద్రియానికి వాడేం చేస్తున్నాడు? లొంగిపోయి, అది తన యొక్క ప్రాణాన్ని హరిస్తుంది అని తెలిసినా దాన్నెందుకు విడిచిపెట్టరు? విడిచిపెట్టకుండా ఉండడానికి మూలాలెక్కడున్నాయి? నువ్వు చేసే కర్మల యందు దోషముంది. ఆ దోషమే నిన్ను ఒక వ్యసనానికి లొంగిపోయేలాగా చేసింది. ఆ వ్యసనంలో నుంచి బయటపడాలి అంటే, ఈ జన్మ ప్రయత్నం చేత నువ్వేం చేయాలి? ఈశ్వరుడి యొక్క కార్యాన్ని చేసే ప్రయత్నం చేయాలి. 10 మందికి ఉపకారం జరిగే కర్మ చెయ్యాలి. 10 మంది యొక్క శ్రేయస్సును నువ్వు కాంక్షించాలి. పరమాత్మ చెప్తున్నారు.
మీరు ఎవరైనా తప్పు చేస్తే శాస్త్రం తెలియటం వల్ల ఏంటండి ప్రయోజనం అంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే, ఆ! ఇతని యొక్క జీవన విధానంలో ఏదో దోషాలున్నాయి. ఇప్పుడు మనం వేద పండితుల దగ్గరికి, వేదం తెలిసిన పండితుల దగ్గరికి వెళ్తే, "అయ్యా! మా అబ్బాయికి పెళ్లి కావట్లేదండి. మరి పెళ్లి కావాలంటే మరి మరి మా అబ్బాయికి ఏమైనా దోషం ఉందేమో చూడండి. ఆ దోష పరిహారం చెప్పండి" అంటే, వాళ్ళేం జేస్తారు ఆ పండితులు అతడి యొక్క దోషాన్ని గమనించి, ఇతడికి పలానా ఉదాహరణకు ఒక కుజదోషం ఉందనుకోండి. ఆ కుజదోషం వల్ల ఈ పిల్లవాడికి పెళ్లి కావట్లేదు. ఇతనికి సంబంధించి ఇంతమంది బ్రాహ్మణుల చేత ఇంత క్రతువు చేపిస్తే మీ పిల్లవాడి యొక్క దోషం పోతుంది అని చెప్తున్నారు. అంటే ఒక దోషం ఉండటం వల్ల దోషం ఎక్కడి నుంచొచ్చింది మరి ఎప్పుడు జేశాడితడు? అంటే పూర్వజన్మలలో తాను తెలిసి తెలియక చేసినటువంటి ఏదైతే దుష్ట కర్మలున్నాయో, ఆ దుష్ట కర్మలు ఏం చేశాయి అతని చేత? పాపపు జీవనాన్ని గడిపేలాగా చేశాయండి. మరి ఆ పాపపు జీవనాన్ని గడిపేలాగా చేశాయి కాబట్టి, మరి అతను ఈ జన్మలో ఏంటి సరైన సమయానికి వివాహం కాక అతడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఇబ్బంది పడటంలో కారణాలేమున్నాయి అంటే, తన యొక్క జీవన విధానంలో దోషాలు. పరమాత్మ అదే చెప్తున్నారు. ఒక వ్యక్తి ఎందుకు ఈ వ్యసనానికి ఇలాగే అంటే అది తనకు ప్రమాదాన్ని తెస్తుంది అన్నా ఎందుకు అతను అలాగే ఉంటాడు. సిగరెట్ వరకు ఎందుకండి? అతని శరీరంలో బాగా బీపీ ఉంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. అతన్ని పచ్చడి అలాంటివేమీ తినకుండా ఉండండి అని చెప్పేసి చెప్పారనుకోండి. అతడంటాడు నేనొక్క ముద్దైనా పచ్చడి మెతుకులు తినకుండా ఉండలేనంటాడు. మరి నువ్వు కొంచెం పచ్చడి తిన్నా నీ శరీరానికి హాని చేస్తుందంటే ఆయనేమంటాడు? పర్వాలేదండి అంటాడు. ఎందుకు పర్వాలేదని అంటున్నాడు? అతనికి ఎక్కువ రోజులు భూమి మీద బతకాలని లేదా అంటే, బతకాలని ఉంటుంది కానీ, ఆ అన్నం తినేటప్పుడు ఒక్క ముద్దైనా పచ్చడితో అన్నం తినకపోతే ఆ రోజంతా కూడా ఏదో ఒక వెలితిలాగా ఉంటుంది. ఆ వెలితితో నేనుండడం కంటే, నేను ఏం చేస్తాడు? అంటే ఇక్కడ పరమాత్మ దేనికైనా ఆయన జ్ఞానం చెప్తూనే ఉన్నాడండి. ప్రతి విషయానికి కూడా కృష్ణ పరమాత్మ ప్రతిదీ కూడా తేల్చి చెప్తున్నారనమాట. అంటే వీటన్నింటికి కూడా ఈ కారణాలున్నాయా అంటే, ఆ వ్యక్తి ఎందుకు చనిపోతాడని తెలిసినా ఎందుకు పచ్చడి అన్నం తినకుండా ఉండనంటున్నాడంటే, అతడు చేసిన పాపము. ఆ పాపమే అతడు ఆ నాలుకకు ఆ రుచి లేకపోతే తాను తృప్తిగా ఉండలేనని, ఆ తృప్తి కోసమని చెప్పేసి వెంపర్లాడుతూ తానేం చేస్తున్నాడు? తన జీవనాన్ని కూడా కోల్పోతున్నాడు. తన ప్రాణానికి హాని కలుగుతుందన్న ఎందుకు ప్రమాదంలో పడుతున్నాడు? అంటే అతడు చేసిన పాపపు కర్మయే. అంటే నేను చెప్పిన ధర్మచక్రాన్ని పాటించకపోతే, నేను అతడిని ఏం చేస్తాను? ఆ విషయంలోకి లొంగిపోకుండా చేయడానికి నేనేం చేస్తాను? అతడికి నేను ఆ స్థితిని కల్పిస్తాను. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే మాటలు బాగా చక్కగా అర్థం చేసుకోవాలండి. ఎలా అంటే కైకమ్మ శ్రీరామచంద్రుడు ఎందుకు పుట్టాడు అంటే మనందరికీ తెలుసు. ఎందుకు అంటే రావణాసురుడు కోరుకున్నాడు. మనిషి చేతిలో నేను మరణిస్తాను. ఎందుకు అంటే మనిషి చాలా అల్పమైనటువంటి ప్రాణి. ఆ మనిషికి నన్ను చంపగలిగినటువంటి శక్తి ఉండదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? మనిషి చేతిలో నేను మరణిస్తాననేటటువంటి వరాన్ని కోరుకున్నాడు. ఆ కారణం చేతనే శ్రీరామచంద్రుడు మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరాముడుగా వచ్చారు. ఇప్పుడు రావణాసురుడి యొక్క పాపం పండి మరి శ్రీరాముడి చేతిలో రావణాసురుడు మరణిస్తే తప్ప లోకాలకు శాంతి కలగనటువంటి సమయం ఖచ్చితంగా వచ్చేసింది. వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కైకమ్మ యందు చూడండి సీతమ్మ తల్లి తర్వాత రాముడు వీళ్ళిద్దరికీ కూడా వివాహం జరిగిన కొద్ది రోజులకి అతనికి పట్టాభిషేకం చెయ్యాలి అనుకుంటాడు దశరథుడు. మరి దశరథుడు పట్టాభిషేకం చెయ్యాలనుకున్నప్పుడు మొదట బాగా సంతోషపడింది ఎవరో కూడా మనం చరిత్రను తెలుసుకోవాలి. మనం కైకమ్మని ఊరికే అలా తిట్టటానికేం వీల్లేదండి. అసలు తన కొడుకు కంటే కూడా తన కొడుకుల కంటే కూడా శ్రీరామచంద్రుడిని బాగా ఇష్టపడే తల్లి ఎవరు అంటే కైకమ్మ అండి. కైకమ్మయే శ్రీరాముడికి యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పించింది. ఎప్పుడైనా శ్రీరామచంద్రుడు యుద్ధంలో గెలిస్తే ఓడిపోయిన వాళ్ళ గురించి శ్రీరామచంద్రుడు మాట్లాడే మాటలేంటంటే, "మా కైకమ్మ నేర్పినన్ని గొప్ప యుద్ధ నైపుణ్యాలు వాళ్ళ గురువుగారు వాళ్ళకి నేర్పలేదనుకుంటా. అందుకే వాళ్ళు నా చేతిలో ఓడిపోయారని"
అతను గెలిచిన ప్రతిసారి కైకమ్మ యొక్క గొప్పతనాన్ని చెప్పిన క్షణాలు ఎన్నో ఉన్నాయన్నమాట. రామాయణం మనం బాగా అధ్యయనం చేస్తే కైకమ్మను ఏనాడు కూడా శ్రీరామచంద్రుడు తక్కువ చేసి మాట్లాడింది లేదు. కైకమ్మకు శ్రీరామచంద్రుడు చాలా ఇష్టమండి. మొట్టమొదట పట్టాభిషేకం జరుగుతుంది అని మందర వచ్చి చెప్పినప్పుడు, తన మెడలో ఉన్న ఒక ఖరీదైన హారాన్ని తీసి మందర మెడలో వేస్తే, మరి మందరకి కైకమ్మకున్నటువంటి చనువు కొద్దీ మందర ఏం చేస్తుంది అంటే, ఆ మెడలో ఇచ్చిన ఈ వేసిన హారాన్ని తీసి తెంచి పక్కన పడవేసి, మరి నీ కొడుకుకు రావలసిన పట్టాభిషేకం వేరొకరికి వస్తుంటే నువ్వెందుకు ఆనందపడుతున్నావని తనకేం చేసింది? గుర్తు చేసిందండి. అంటే దేహ సంబంధమైన పుత్ర వాత్సల్యాన్ని అంటే రజోగుణ సంబంధమైనటువంటి ఆ ప్రవృత్తిని గుర్తు చేసింది. అంటే కైకమ్మకి పూర్తిగా సత్వగుణం లేదండి. కొంత రజోగుణమైనటువంటి ప్రవృత్తి ఉండడం వలన మందర చెప్పిన మాటలకి ఆమె లొంగిపోయింది. ఇప్పుడు అందుకే అంటారు ఎవరైనా అతడు స్వయంగా తప్పు చేశాడా అంటే ఎవరో చెప్తే చేశాడంట అంటే ఎలా చేసినా చేశాడు గదా! అంటే ఆ అవతలి వాళ్ళ యొక్క మాటలు వినగలిగిన ప్రవృత్తి అంటే నీ లోపల రజోగుణం ఎంతో కొంత ఉంది. ఇక్కడ కైకమ్మలో కూడా ఆ రజోగుణ ప్రవృత్తి ఉంది కాబట్టి, ఇప్పుడు తన పిల్లవాడికి పట్టాభిషేకం కావాలి అని చెప్పేసి మరి కోరుకుంటున్నాను. అంటే ఈ కైకమ్మ కోరుకున్నటువంటి కోరికలో ఏముంది? తన యొక్క రజోగుణ ప్రవృత్తి ఉంది. ఇక్కడ ప్రతి విషయాన్ని గమనిస్తే. ఇక్కడ తనకి దశరథుడు ఇంతకు ముందే కైకమ్మకిచ్చిన 2 వరాలు. ఆ 2 వరాల చేత శ్రీరామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళాలని, కొడుకు భరతుడు పట్టాభిషేకాన్ని పొందాలి అని చెప్పేసి కోరుకున్నప్పుడు, దశరథుడు ఎన్నో రకాలుగా ఏం చేస్తాడు అనంటే వేడుకుంటాడనమాట. "నువ్వు నా కొడుకుని పట్టాభిషేకం చేయకపోయినా పర్వాలేదు. భరతుడికే పట్టాభిషేకం చేద్దాం కానీ, ముక్కు పచ్చలారనటువంటి పిల్లవాడు అరణ్యాలకు వెళ్ళకూడదు. అక్కడ అతను చాలా కష్టపడవలసి వస్తుంది. మరి వద్దు. ఇదొక్క మాట విరమించుకో, విరమించుకో" అని చెప్పేసి ఎంతగా ప్రాధేయపడినప్పటికీ కూడా మరి కైకమ్మ ఒప్పుకోదండి. కైకమ్మ మీద దేవతలందరూ కూర్చుంటారట. ఎందుకు? మరి రాముడు పుట్టినటువంటి కార్యం నెరవేరాలి అంటే అది ఎవరి ద్వారా జరుగుతుంది అంటే, కైకమ్మ ద్వారా జరగాలనమాట. అంటే రజోగుణ ప్రవృత్తి కలిగినటువంటి కైకమ్మ యందు దేవతా శక్తులన్నీ కూడి ఎంతగా దశరథుడు ప్రాధేయపడినప్పటికీ కూడా ఒప్పుకోకుండా అరణ్యవాసానికి పంపించాల్సిందే అని చెప్పేసి పంతం పడుతుంది. ఆ పంతంలోనే శ్రీరామచంద్రుణ్ణి ఏం చేశారు? అరణ్యవాసానికి పంపించారు. అంటే మన లోపట నా నేను, నా కొడుకు, నా కుటుంబము అనేటటువంటి ఆ వైరము ఏ గుణం చేత వచ్చింది? రజోగుణము చేత వచ్చిందండి. మరి మిగిలినటువంటి వాళ్ళకి ఎందుకు రాలేదు? అంటే మరి వాళ్ళ లోపట పూర్ణంగా సత్వగుణము మాత్రమే ఉందండి. రజోగుణ ప్రవృత్తి ఏం చేస్తుంది అనంటే, మనము ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని అనుభవించాలనే తాపత్రయం కూడా కలుగుతుంది. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. మరి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితమని మనకి 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ జ్ఞేయ స్వరూపంగా మరి భగవత్ తత్వం గురించి మాట్లాడతారనమాట. అంటే గుణాలను ప్రకాశింప చేసేది ఎవరు? ప్ర గుణములను మరి నిగ్రహించగలిగిన శక్తి ఎవరిది అంటే 2 కూడా నావే. అంటే నీ మీద ఉండేటటువంటి ఏదైతే సత్వ, రజో, తమో గుణముందో, ఈ గుణాల ద్వారా నిన్ను ప్రకాశింపచేసేది ఆ లోపటున్న పరమాత్మయే. ఆ గుణాలలో ఉన్న దోషాలన్నింటినీ పోగొట్టి నీ లోపట సత్వగుణాన్ని పెంచేటటువంటి ఆ శక్తి కూడా ఎవరికుంది? నీ లోపట ఉన్నటువంటి పరమేశ్వరుడికుంది. ఇక్కడ కైకమ్మకున్నటువంటి గుణం ఏంటంటే రజోగుణ సంబంధమైన నేను అనేటటువంటి తత్వంలో తాను బాగా మమత్వం పెట్టుకుంది అంటే మరి అక్కడేంటి కొడుకు మీద తనకున్నటువంటి వల్లభ ఏమంటారు? ఆమెకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఏం చేసింది? మరి శ్రీరామచంద్రుడు నా కడుపులో పుట్టలేదు కదా! నా కొడుకు కాదు కదా! అని చెప్పేసి ఆ క్షణంలో కైకమ్మ తల్లి ఏం చేసింది? కొడుకు మీద వాత్సల్యాన్ని కనబరిచింది. అంటే ఈ గుణము వల్ల ఆ తల్లి ప్రకాశించింది. కైకమ్మ ప్రకాశించింది కాబట్టి మరి రావణాసురుడిని చంపడానికి కావలసిన బీజాలు కైకమ్మ ద్వారా జరిగాయి కాబట్టి మనం కైకమ్మని ఏం చేస్తాం?
తక్కువ చేసి మాట్లాడతాం. ఎందుకు? ఆమె వలన గొప్పదైన కార్యం జరిగింది. రాముడు పుట్టిన కార్యం జరిగినప్పటికీ కూడా కైకమ్మ చరిత్రలో ఎందుకు అందరి చేత కూడా ద్వేషించబడుతుంది, అందరి చేత తిరస్కరించబడుతుంది అంటే రజోగుణ సంబంధమైన ప్రవృత్తి ప్రమాదకరమనే సత్యం మనందరికీ అర్థమవుతుంది కదండీ! నేను, నా కుటుంబం అన్నప్పుడు అవతలి వారికి నష్టమొచ్చినా పర్వాలేదు అని ఇక్కడ కైకమ్మ కోరుకున్న కోరికలు చూడండి ఎలా ఉన్నాయి. ఇక రాముడు అడవులలోకి, అరణ్యాలలోకి వెళ్ళిపోతే అరణ్యంలో నుంచి బయటికి రావడం అంటే అది సాధ్యం కాదు. ఎప్పటికి నా కొడుకే ఇక పట్టాభిషేకాన్ని పొంది రాజుగా చిరస్థాయి వరకు బ్రతుకుతాడనేటటువంటి తన కొడుకు మీద ఉన్న వాత్సల్యం ఏం చేసింది? అవతలి వ్యక్తి అరణ్యవాసం చేయవలసి వచ్చిందా లేదా? పరమ సన్మార్గంలో ధర్మపరుడైనటువంటి శ్రీరామచంద్రుడు కష్టపడ్డాడు అంటే ఆ కష్టానికి మూలాలేవు. సరే అది అతను వెళ్ళాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉన్నప్పటికీ మరి రజోగుణ ప్రవృత్తి ప్రమాదకరమా కాదా? రజోగుణం ఎవరిలో రజోగుణం ఉందో ఆ రజోగుణంలో ఉన్న వాళ్ళలోనే దేవతలు ప్రవేశించారు. కాబట్టి మనకి రజోగుణం లేకుండా చూసుకునే బాధ్యత మనది. మరి రజోగుణం లేకుండా ఎవరు చేయగలరు? నీ లోపట ఉన్న పరమేశ్వరుడు చేయగలడు. దుర్జటి అందరికీ తెలుసు కదండీ! శ్రీకాళహస్తి శతకాన్ని రాశారు కదా! ఆయన కూడా పౌరోహిత్యం చేసేవాళ్ళట. గుళ్ళో పూజారిగా ఉండేవాళ్ళట. మరి పొద్దున్నే ఆయన ఏం చేస్తాడు? మరి అందరికి వచ్చిన వాళ్ళందరికీ భగవత్ సంబంధమైన పూజ చేసేవాడు. వచ్చిన వాళ్ళందరికీ మరి షటగోపురం పెట్టేసి వాళ్ళందరినీ ఆశీర్వాదం చేసేవాడు. రాత్రి అయ్యేసరికి సానె కొంపల్లోకి వెళ్ళిపోయేవాడట. ఇక్కడ ఎవరి తల మీదైతే షటగోపురం పెట్టి ఆశీర్వాదం చేశారో, అక్కడ ఈయనతో పాటు ఆ సానె కొంపలకు చాలా మంది మగవాళ్ళు కూడా వచ్చేవాళ్ళట. వాళ్ళని చూసి ఈయన తల వంచుకునేవాడట. మరి అయినా తన యొక్క కోరిక ఏంటి? తాను విషయ సుఖం పొందాలి అని చెప్పేసి కామ సంబంధమైన కోరికల కోసం ఆ సానె కొంపకు వెళ్తూ ఉండేవాడు. ఇలా వెళ్ళి, వెళ్ళి తన శరీరమంతా అనేక రకాలైనటువంటి గాయాలతో మరి పంటి ఘాట్లు, తర్వాత ఆ గోటి యొక్క ఘాట్లతో శరీరమంతా కూడా ఎంత మరి కఠినంగా మారినప్పటికీ అతని కోరిక మాత్రం తీరట్లేదట. అప్పుడు ఏం చేశాడు? ఆ! నా గుణాలకు కారణం. నేనిటువంటి పాపపు కర్మ చేయడానికి కారణం ఎవరు? అంటే చూడండి, భగవంతుడు ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం దుర్జటిలో? అతడు చేసినటువంటి తప్పు. అంటే నేను తప్పు చేస్తున్నానని గుర్తించాడు మొదటిది. ఈ తప్పును చెయ్యడానికి ఎవరు ప్రేరేపిస్తారు? నేను చేసిన కర్మలకు నాకు ఎవరు ఈ కోరికను కల్పిస్తున్నారు? నా లోపట ఉన్నటువంటి జగదీశ్వరుడే నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాడని ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఈ కోరికను నేను పొందాలనేటటువంటి తాపత్రయాన్ని పొందడానికి గుణాలను ప్రకాశింపచేసేది, గుణాలను నిగ్రహించేది కూడా ఈశ్వరుడే అని తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడి పాదాల మీద పడ్డాడట. స్వామి, నేనిక ఈ శరీరంతో ఇటువంటి పాపపు కర్మలను నేను చెయ్యలేను. నాకు ఇటువంటి సుఖమును పొందాలనే కోరిక నుండి నన్ను బయట పడవేయండి. నా ఇంద్రియాలకు నిగ్రహ శక్తిని కల్పించండి అని చెప్పి ఎవరిని కోరుకున్నాడు? పరమేశ్వరుని కోరుకుంటే అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్య యొక్క పరిష్కారం ఎక్కడుందో కనుక్కోవాలి. ఇక్కడ ఈశ్వరుడు మనందరికీ చెప్తున్నారు. జగత్ కారణం ఎవరు అనంటే ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడి యొక్క పాదాలు పట్టుకున్నామనుకోండి, మనకు ఈ దేహ సంబంధమైన విషయ సుఖాల పట్ల ఉన్న వ్యామోహం నుండి బయటపడడానికి ఎవరిని ఆశ్రయించాలి? ఈశ్వరుడి యొక్క పాదాలను ఆశ్రయించవలసి ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పారు, దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నారు. కృష్ణ పరమాత్మ చెప్పారు. అవును, మీరందరూ కూడా ఇలా ఉండడానికి కారణం ఏంటి? అంటే దేహ సంబంధమైన విషయ సుఖాలలో ధర్మాన్ని కూడా తప్పడానికి కారణం ఏంటంటే మీరు పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మలు. ఏ గుణములతో అయితే కూడి మీరు కర్మ చేశారో ఆ కర్మలన్నీ కూడా మిమ్మల్ని ఇవాళ ఏం చేస్తున్నాయి? ఒక పదార్థం తినకుండా ఉండలేరు, ఒక విషయ సుఖాన్ని అనుభవించకుండా ఉండలేరు. ఇవన్నీ మీరు పూర్వజన్మల్లో త్రిగుణాల మాయ చేత మీరందరూ కూడా చేసిన కర్మల యొక్క ఫలితమే ఇవాళ మీరందరూ కూడా వ్యసనపరులుగా మారారు. కొంతమందికి డబ్బు సంపాదించడంలో వ్యసనం ఉంటుంది. కొంతమందికి మద్యం తాగడంలో వ్యసనం ఉంటుంది. కొంతమందికి ఎప్పుడు మాట్లాడుతూ ఉండడం అనే ఒక వ్యసనం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యసనం ఉంటుంది. మరి ఈ వ్యసనాలకు కారణాలేంటి?
మీరు చేసినటువంటి కర్మలలో ఉన్న దోషాలే మిమ్మల్ని ఇవాళ వ్యసనపరులుగా మారుస్తున్నాయి కాబట్టి, ఈ వ్యసనాలలో నుంచి మీరెలా బయటపడతారు? అంటే పరమాత్మ చెప్తున్నారు. మీరిన్ని వ్యసనాలలో మునిగి తేలడానికి కూడా నేనే కారణం. దైవీ హేష గుణమయి. ఈ గుణాలను నేనే సృష్టి చేశాను. మమ మాయా దురత్యయ. ఏంటి ఈ మాయలో నుంచి మీరు బయటపడలేరు. అయినా మీకెందుకండి ఇంత ఆనందం? అంటే ఒకడు బాగా మద్యాన్ని సేవిస్తుంటే వాడెలా ఉంటాడో చూద్దామనుకున్నాను. అందుకే నేనేం చేశాను, ఆ వ్యసనాన్ని అతనికి ఒకసారి రుచి చూపిచ్చాం. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక పదార్థం తింటున్నారు. మీరు కూడా తింటారా అంటే, లేదండి నాకలవాటు లేదంటే, ఒక్కసారి రుచి చూడండి అంటారు. లేదండి నాకెప్పుడూ లేదు అలవాటు నేను తినను అంటే, వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళకున్న సాన్నిహిత్యం చేత తినండి, తినండి అని పెడతారు. పెట్టిన తర్వాత వీళ్ళేం చేస్తారు, కొంచెం అది తింటారు ఆ పదార్థం. తిన్న తర్వాత దాని యొక్క రుచి నచ్చిందనుకోండి, అబ్బో! ఎప్పుడూ తినలేదు ఈ పదార్థం ఇంత రుచిగా ఉందేంటండని, ఆ పదార్థాన్ని ఇక తినకుండా ఉండలేనంత గొప్పగా దాన్ని మనం అలవాటు చేసుకున్నామనుకోండి, అదే వ్యసనం. పరమాత్మ ఏమంటారు? లోకంలో ఎన్నో రకాల విషయాలుంటాయి. ఆ విషయాలన్నింటినీ మీరు ఏదో ఒక సందర్భంలో వాటిని ముట్టుకోవలసి వస్తుందేమో. వచ్చినప్పుడు మీరేం చేయాలి? వాటి నుండి బయటపడడానికి కావలసిన పరిష్కారాలు వెతుక్కోవాలి కానీ, అయ్యో! నాకు పలానా వాళ్ళు అలవాటు చేశారండి. అంతకుముందు ఈ అలవాటు లేదండి అని చెప్పి పక్కవాడి మీద నిందేయడం ఎందుకు? ఏదో ఒక విధంగా మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మఫలం మీరు దాన్ని ముట్టుకోవలసి వచ్చింది. దాని నుంచి బయటపడడానికి పరిష్కారాలు వెతుకుతారా? అయ్యో! నాకీ స్వామి నాకీ వ్యసనం ఉందండి. నేను ఈ వ్యసనంతోనే చచ్చిపోతానంటే? నువ్వొక పశువు కాదు కదా! ఒక పశువైతే తన యొక్క వ్యసనం తనకొక వ్యసనం ఉందని కూడా తెలీదు. ఒక ఏదైనా ఒక గడ్డిలో రకరకాల గడ్డులలో ఒక రకమైన గడ్డంటే ఒక పశువుకి ఇష్టం ఉందనుకోండి. ఆ పశువు ఆ గడ్డి తిన్నప్పుడు దానికి అజీర్తి చేస్తుందనుకోండి. ఆ విషయాన్ని రైతు గమనించి ఆ గడ్డి తినకుండా దానికి జాగ్రత్త పడతాడు. కానీ తనకు తెలుసా? నేను ఆ గడ్డి తింటే నాకు ఇబ్బందవుతుందని దానికి తెలీదు. దాన్ని ఎవరైతే పోషిస్తున్నారో ఆ పోషణ చేసే వ్యక్తి గమనిస్తాడు. ఈ గడ్డి తిన్నప్పుడు మాత్రమే దీనికి మరి కడుపుబ్బరం లాంటి సమస్య వస్తుందని చెప్పేసి, ఆ గడ్డి తనకందకుండా, ఆ పశువుకు మాత్రం అందకుండా ప్రయత్నం చేస్తుంది. ఆ పశువు మాత్రం ఎప్పుడూ ఆ గడ్డి తినటం కోసం అని చెప్పి, పక్క పశువు వైపు చూస్తూనే ఉంటుంది. మరి నువ్వొక పశువు కాదు గదా! నీకు ఇది మంచిది కాదు అని శాస్త్రం చెప్పిన తర్వాత దాన్నెందుకు మళ్ళీ ముట్టుకునే ప్రయత్నం చేస్తావు? ఇప్పుడు నీకు ఏదో ఒక రకంగా నీకా అలవాటు ప్రారంభమైంది. ఇక్కడ దూర్జటి ఏం చేశాడు? ఏదో ఒక రీతిలో అతనికి ఆ వ్యసనం అలవాటైంది. ఆ వ్యసనాన్ని పోగొట్టమంటున్నాడు. ఎవరినడుగుతున్నాడు? తనకు ఆ వ్యసనం రావడానికి ఏ శక్తి అయితే మూలమైందో, ఆ శక్తి స్వరూపమైనటువంటి పరమేశ్వరుడిని అడిగాడు. "అయ్యా! నా యొక్క వ్యసనాన్ని తీసేయండయ్యా! మీరు తప్ప ఎవరు తీసేయలేరని" భగవంతుడి పాదాలు పట్టుకున్నాడు కాబట్టి, ఇవాళ దూర్జటి రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని విశ్వమంతటా కూడా ఎందుకు చెప్పుకుంటుంది అంటే, ఎక్కడ నుంచి సమస్య ప్రారంభమైందో, ఆ సమస్యకు మూల కారణం ఎవరో, ఆ కారణమైనటువంటి పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నాడు కాబట్టి, ఆ పట్టుకున్నటువంటి పరమేశ్వరుడి యొక్క పాదాలే ఏమయ్యాయి? తనకు గొప్పదైన మోక్షాన్ని ప్రసాదించడానికి కావలసిన స్థితి వచ్చింది. అది కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. 7వ అధ్యాయం 14 శ్లోకంలో చెప్తున్నారు. మీరందరూ మీ యొక్క వ్యసనాలలో నుంచి బయటపడలేరు. పడలేమా? వెంటనే భగవంతుడు అలా భయపెట్టిస్తాడండి. ఇప్పుడు మనం గూడా పిల్లవాడికి ఫీజు కట్టడానికెళ్తే ఏమంటారు? మీరు కట్టవలసిన ఫీజు 5,00,000 అన్నాడనుకోండి. అయ్యో! 5,00,000 అండి మేమంత కట్టలేమండి అంటే, 5,00,000 లేనిది ఫీజు నా కాలేజీలో మీకు అడ్మిషన్ దొరకదు అంటే మనం వెంటనే నిరాశ పడతాం. అలా నిరాశ పడ్డప్పుడు వెంటనే ఆయనంటాడు, స్కాలర్‌షిప్ కూడా ఉంటుంది. ఓ రూ. 1,00,000 ఆ రూ. 1,00,000 పోతే ఇంకా 4,00,000 కట్టాలి. ఇంకా అప్పుడు మనమేం జేస్తాం? అయ్యా! కొంచెం మా మీద దయ చూపండి అని చెప్పేసి మనమేం జేస్తాం? కొంచెం రిక్వెస్ట్ పెట్టుకుంటే మళ్ళీ ఆయన ఇంకో రూ. 1,00,000 తగ్గిస్తాడు. అలా కాకుండా ఆయన్ని భయపెట్టిచ్చి బెదిరించామనుకోండి, ఆయన కాలేజీలో అడ్మిషన్ ఇస్తాడా? అంటే మనకి ఇన్ని లాజికులు తెలుసండి. అతడి బ్రతిమిలాడుకో. అయ్యా! మా ఆర్థిక పరిస్థితులు సరిగా లేవండి. మరి మీరే కాస్త మా మీద జాలి పడాలి. మా పిల్లవాడు బాగా చదువుతాడండి అని చెప్పేసి పిల్లవాడి సర్టిఫికేట్‌లన్నీ చూయించి అతన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి భగవంతుడి దగ్గర కూడా ఇదే ప్రయత్నం చేద్దాం మనం. ఈశ్వరుడు అదే చెప్తున్నారు. చాలా అంటే మనకి ఏం తెలీదని అన్నీ తెలుసండి.
అన్నీ తెలుసు గాని పాటించం. ఈ పిల్లవాడి సీటు కోసమైతే ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని గంట సేపు ఎంతో బ్రతిమిలాడుకుంటాం. అతనికి ఎలా చెప్తే అర్థమవుతుందో, ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయగలమో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసి పిల్లవాడికి సీట్ ఇప్పించామని ఇంటికొచ్చి పరమ సంతోషాన్ని పొందుతాం. మరి ఈ మాత్రం ప్రయత్నము మరి మనకిన్ని రకాలైనటువంటి వ్యసనాలెందుకున్నాయి? ఈ వ్యసనాలలో నుంచి మేము బయటపడాలంటే ఏం చేయాలి? పరమాత్మ సులభంగా మార్గం జెప్తున్నాడు. అక్కడేం చేశాడు? దూర్జటి ఏం చేశాడండి? పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నాడు. అయ్యా! మీరు తప్ప నన్నెవరు కాపాడలేరు స్వామి అని జెప్పేసి ఆ పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నాడు. మరి మనమంటాం, అయ్యో! పరమేశ్వరుడు ఆయనకి ఎదురుగా ఉన్నాడు గాబట్టి పట్టుకున్నాడు. మేమెక్కడ పట్టుకోమంటే, మన లోపటే ఉన్నాడని జెప్పాడుగా. పరమాత్మ ఎక్కడ లేడు. నువ్వొక వస్తువుని చూసి, ఈశ్వరా నువ్విందులోనే ఉన్నావంటే, మరి ప్రహ్లాదుడు మరి వాళ్ళ నాన్నగారు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే, ఉన్నాడు నాన్న అంటాడు. ఆ పిల్లవాడి నమ్మకమే గదండీ! స్తంభంలో నుంచి నరసింహస్వామి బయటికొచ్చారా లేదా? అంటే పరమాత్మ ఏం జెప్తున్నారు? తద్యుక్తమఖిలం వస్తు వ్యవహారస్తదన్వితః తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివ అఖిలే అని శంకరాచార్యుల వారు ఏం చెప్పారు? ప్రతి వస్తువు, ప్రతి వ్యవహారం నందు ఈశ్వరుడున్నారు. ఈశ్వరుడి యొక్క శక్తి ఎక్కడ లేదు. అంతటా ఉందండి. ఇప్పుడు ద్రోణాచార్యుల వారున్నారు. ఆ ఏకలవ్యుడికి యుద్ధ విద్యలు నేర్పమంటే ఆయనేమన్నాడు? నేను రాజవంశీకులకు మాత్రమే నేర్పిస్తాను. వేరొకరికి నేర్పించను అంటాడు. అలా నేర్పించినప్పుడు ఏకలవ్యుడికి ఆ విద్య మీద చాలా ప్రీతి ఉంటుంది. ధనుర్విద్య నేర్చుకోవాలనే కోరిక ఆ ద్రోణాచార్యుల వారి యొక్క ప్రతిమను తయారు చేసుకొని, ఆయన ద్వారానే నేను యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటానని ఆ రూపంలోనే ఆయన బాగా ఏం చేశాడు? ధ్యానించాడు ఆ రూపాన్ని. అతనికి కావలసిన విద్యలన్నీ వచ్చాయి. మరి ద్రోణాచార్యుల వారికి తెలుసా? నా యొక్క మూర్తిని పెట్టుకొని ఒకాయన యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటున్నాడు. అంటే ఇతను దివ్య శక్తుల చేత ఏకలవ్యుడికి ఏమైనా యుద్ధ విద్యలు నేర్పించాడా? లేదు. అసలు తెలియనే తెలీదండి. అతడు తన శిష్యులందరితో కలిసి మరి ఆ ఏకలవ్యుడు ఉండేటటువంటి అరణ్యాలలోకి వెళితే తప్ప, వీడు నా మూర్తిని పెట్టుకొని యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడని చెప్పేసి అతనికి తెలియనే తెలీదు. మరి ఎవరు నేర్పించారండి? యస్య స్మరణ మాత్రేన జ్ఞానముత్పద్యతే స్వయం అంటారు పరమేశ్వరుడు గురుగీతలో చెప్తారండి. ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపాన్ని మనం తలిచినంత మాత్రము చేతనే, అంటే నీ లోపట ఉన్న సద్గురు స్వరూపాన్ని నువ్వేం చేసావు? ఒక మూర్తి రూపంలో నువ్వు ధ్యానించావు. ఆ ధ్యానించినంత సేపట్లోనే నీకు కావలసినవన్నీ సమకూరుతాయని. అందుకే గురు స్వరూపం కావాలంటారు. ఆ స్వరూపం ఒకవేళ మనం పూజించిన గురువులో అంతటి శక్తి సామర్థ్యాలు లేకపోయినా, ఆ మూర్తిలో గనక నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మమును చూసారంటే, ఆ మూర్తి ద్వారానే నీకు కావలసిన సకలం నెరవేరుతాయని చెప్పడానికే ద్రోణాచార్యుల వారి యొక్క మూర్తి ద్వారా సకల విద్యలను నేర్చుకున్నటువంటి ఏకలవ్యుడు చరిత్రలో ఉన్నాడా లేదా? అదే విషయాన్ని ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నారా లేదా? యస్య స్మరణ మాత్రేన జ్ఞానముత్పద్యతే స్వయం. ఆయన్ని స్మరించి స్వామి నాకు ఈ రూపం ద్వారా సమస్తం నెరవేరుతాయి అని చెప్పేసి మీరక్కడ ఒక చిన్న గడ్డిపోచ పెట్టి ఆ గడ్డిపోచలో భగవంతుడిని చూడండి. ఆ గడ్డిపోచ మీకేమవుతుంది అంటే సమస్తాన్ని మీ కోరుకున్న ప్రతిదీ నెరవేరుస్తుందనే సత్యం మనకు లోకంలో ఎన్నో రకాల ఉదాహరణలున్నాయి. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? మామేవ ఏ ప్రపద్యంతే, నన్ను స్మరణ చేయండి. నన్ను స్మరణ చేస్తే ఏమవుతారు? మాయామేతాం తరంతితే. అప్పుడు మీరు ఈ మాయలో నుంచి, త్రిగుణాల మాయలో నుంచి బయటపడతారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నేను చెప్పిన విధంగా సత్కర్మ చేస్తేనేమో మీరు నన్ను పొందుతారు. సత్కర్మ చేయడంలో గనక మీకు ఏదైనా ఈ దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి లౌల్యము ఏమవుతుంది? మీ చేత పాపపు కర్మలు చేయిస్తే మీరందరూ కూడా ఏదో ఒక ఇంద్రియానికి సంబంధించినటువంటి వ్యసనపరులవుతారని, పాపపు జీవితాన్ని గడుపుతారని, సమాజంలో అందరి చేత నింద చెయ్యబడతారని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అంటే భగవంతుడికి ఇక్కడ సమస్య చెప్తున్నాడు, పరిష్కారం చెప్తున్నాడు. ధర్మ చక్రాన్ని పాటించండి. మీరు చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలను గుర్తించండి ఫస్ట్. ఇక్కడ దూర్జటి కూడా ఏం చేశారు? తాను చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాన్ని గుర్తించాడు. అసలు నేను ఈ పాపపు కర్మ ఎందుకు చేస్తున్నాను? ఈ కర్మ చేయడానికి మూలాలు ఏంటి అంటే, నేను పూర్వజన్మలలో చేసినటువంటి తెలిసి తెలియక చేసిన పాపపు కర్మల ఫలితం ఈ జన్మలో ఈ వ్యసనం
నాకంటుకుంది. దీనిని ఎవరు ఆచరింపచేస్తున్నారు? నా చేత ఈ కర్మ చేయించేది ఎవరని గుర్తించాడు. లోపట ఉన్న సర్వేశ్వరుడే నాతో ఈ పని చేయిస్తున్నాడన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. అందుకే మనకో కష్టమొస్తే ఆ కష్టాన్ని తీర్చమని ఎవరెవరి పాదాలు పట్టుకోవడానికంటే పూర్వం లోపటున్నాయనకొక్క మాట చెప్పండి. స్వామి, నేను తెలిసో తెలియకో ఏదో పాపం చేసుంటానండి. అందుకే నేను ఈ రోజున ఇలాంటి పాపపు ప్రవర్తనతో జీవిస్తున్నాను. ఇవాళ నేను చేసిన పనిలో దోషము జరిగింది. ఎందుకు జరిగింది? అంటే నా యొక్క కర్మలలో ఉన్నటువంటి లోపాలు. కాబట్టి స్వామి, నేను ఈ కర్మ నుండి బయటపడేలాగా నన్ను దిద్దుకోగలిగినటువంటి నాకొక అవకాశం ఇవ్వండని ఈశ్వరుడికి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి, ఈ కర్మను నేను సరిచేసుకోవడానికి కావలసిన శక్తినివ్వమని లోపట ఉన్న సర్వేశ్వరుడిని కోరుకుంటే చాలండి. ఆ పరమాత్మ ఏం చేస్తాడు? నీవు ఆ కర్మలయందు కొంత కష్టాన్ని అనుభవిస్తూనే, ఆ తప్పుని దిద్దుకోవడానికి కావలసిన పరిష్కార మార్గాలు కూడా పరమాత్మ ఇస్తాడు. అంటే ఇక్కడ దూర్జటి ఏం చేశాడు? తన తప్పును ఒప్పుకున్నాడు. తప్పుని దిద్దమని వేడుకున్నాడు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నేను చెప్పిన సత్కర్మ చెయ్యండి. సత్కర్మ చేస్తే ఆ సత్కర్మ ఏం చేస్తుంది మిమ్మల్ని? దోషములో నుంచి బయటపడవేస్తుంది. అందుకే మనకు కష్టం రాగానే ఏం చేయాలి అంటే, ఇప్పుడు, ఇప్పుడు మీ అమ్మాయికి మీరు పెళ్లి చేస్తున్నారండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళున్నారు. మీ అమ్మాయికి ఓ మంచి పెళ్లి సంబంధం మీ స్నేహితుల ద్వారా కుదిరింది. కుదిరితే పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు. మీరు మీ స్నేహితుడి ద్వారా చెప్పారు. పలానా రోజున మరి నిశ్చితార్థం పెట్టుకుందాం రమ్మనండి అని చెప్పేసి చెప్పారు. ఇదంతా కూడా బయట జరిగిపోయింది. ఇంటికొచ్చిన తర్వాత మీ నాన్నగారికి ఏం చెప్పలేదు. మీరు కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు. మీ ఇంటికి బంధువులొస్తున్నారు. అందరూ వస్తూ ఉన్నారు. మీ ఇంటికొచ్చిన పెద్దవాళ్ళలో ఎవరో మీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి, మీ తండ్రి గారి దగ్గరికి వెళ్లి చెప్పారనమాట. "ఏంటి తాతగారు, మనవరాలికి పెళ్లి కుదిరిందని హుషారుగా ఉన్నారా?" అంటే, ఆ తాతగారిక ఆ తాతగారు, "ఏం నాయనా ఏం జరిగింది?" అంటాడు. "నీకు మనవరాలికి పెళ్లి గదా! నిశ్చితార్థం కోసమే మేమందరం వచ్చేసాము" అంటే, మరి మనవరాలి పెళ్లి కుదిరినందుకు ఎవరెక్కువ సంతోషపడతారండి? తాతగారు సంతోషపడతారు. కానీ తాతగారికి తెలియనందుకు ఆయన పడే దుఃఖం ఎంతుంటుంది? ఆయన పొందే ఆనందం ఎక్కువగా ఉంటుందా? నాకొక్క మాట కూడా చెప్పలేదని చెప్పేసి అతను పొందే దుఃఖం ఎక్కువగా ఉంటుందా అంటే, అందరికీ తెలుసు. ఆ మాట చెప్పి ఉండాలి కదా! ఇంట్లో పెద్దవాళ్ళకి ముందుగా చెప్పి ఉండాలి కదా! అని చెప్పి మనమందరం గొప్పగా తీర్పిస్తామండి. మరి మన లోపట ఉన్న పరమేశ్వరుడు మనకి ఇవాళ కష్టం కలగాలో, నష్టం కలగాలో, నువ్వు సంపదలతో తులదూగాలో, నువ్వు సంతోషంగా జీవించాలో, అన్నింటినీ మరి నిర్ణయించేటటువంటి ఆయనకు ఒక మాట చెప్పి మనం ఒక కర్మ చేశామనుకోండి, అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడు? నీకొచ్చే కష్టాన్ని ఏం చేస్తాడు? పెద్ద కష్టం వస్తుంటే, ఆ కష్టాన్ని ఏం చేస్తాడు? దూది పింజ మాదిరిగా చాలా సులభం చేసేస్తాడు. కానీ ఆయనకు చెప్పకుండానే మనం దేహ సంబంధమైన వ్యవహారాలన్నీ చేసి కష్టం వచ్చిందని ఏడుస్తాం. సుఖం వచ్చిందని పొంగిపోతాం. ఇవి 2 కూడా ప్రమాదమే. లోపట ఉన్న భగవంతుడికి ఒక మాట చెప్పి ఒక పనిని ప్రారంభిస్తే ఏ కర్మ కూడా నీకు దోషం కలగకుండా ఈశ్వరుడు ఏం చేస్తారు? నువ్వెంతో దుఃఖాన్ని పొందవలసి ఉన్నా, చిన్న దుఃఖం పొంది నీ యొక్క పాపపు కర్మను పూర్తి చేసుకునేలాగా, నీవు అధికంగా సుఖాలు పొందుతున్నప్పుడు నువ్వు అహంకరించి వేరొక పాపపు కర్మ చెయ్యకుండా, నీ లోపట పరమాత్మ నిన్ను అనుక్షణం కాపలా కాస్తూ నిన్ను రక్షిస్తాడు. ఈ చిన్న విషయాన్ని తెలుసుకొని లోపటున్న భగవంతుడు ఏ విధమైనటువంటి శాస్త్రాధ్యయనం చెయ్యమంటున్నారు? ఆయన చెప్పేటటువంటి ధర్మ సూక్ష్మాలు ఎలా ఉన్నాయి? ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవడం వల్ల మన జీవన విధానాన్ని ఎలా మార్చుకోవచ్చని, ఇలా మనం ప్రతి క్షణం కూడా భగవంతుడు చెప్పిన శాస్త్రమున సంబంధమైన విషయాలు నేర్చుకుంటుంటే, ఆ విషయాలన్నీ మనల్నేం చేస్తాయంటే, పారమార్థికమైనటువంటి సత్య స్వరూపమైన ఆత్మను చేరుకోవడానికి కావలసిన స్థితి పొందుతాం. అందుకే పరమాత్మ అంటున్నారు, "సత్కర్మ చెయ్యని వాళ్ళందరూ వ్యసనపరులవుతున్నారు." ఎవరైనా మనకు వ్యసనపరులు కనపడితే ఏం చేయాలి? వాళ్ళ చేత ఈశ్వరుడి యొక్క సాధన, ఈశ్వరుడి యొక్క గొప్పతనం చెప్పి, ఈశ్వర సాధన చేసుకుంటే నీ పాపపు కర్మ పోతుందని, వాళ్ళని మనం ఏం చేయొచ్చు? మరి వాళ్ళ యొక్క పాపపు కర్మలోంచి బయటపడడానికి కావలసిన మార్గము పరమాత్మ యొక్క ఉపాసన తప్ప మనకు వేరొక మార్గం లేదు అనే సత్యం అందరికీ తెలియచేస్తూ ఉన్నారు పరమాత్మ. మనం కూడా చెప్పే ప్రయత్నం చేద్దామండి. రేపు ఆత్మస్థితిలో ఉన్న వారి యొక్క లక్షణాల గురించి కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ఉన్నారు. వాటి గురించి మళ్ళీ రేపు తెలుసుకుందాం.
ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం తల్లి. మా నమస్కారం తల్లి. ఓకే, జై గురమ్మ.